కాన్ఫిడెన్స్. సో కంపెనీ బ్యాక్గ్రౌండ్ మనం చూసుకున్నట్లయితే కంపెనీ డైనస్ గ్లోబల్గా జనవరి 2023లో ఎస్టాబ్లిష్ అయింది. కంపెనీ యొక్క CEO హ్యారిటీ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా $22.5 మిలియన్ పేఅవుట్ ఇచ్చింది. మెంబర్షిప్ చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్గా 2,10,000కి పైగా మనకి డైనస్ కంపెనీ మెంబర్షిప్ ఉన్నారండి. కంపెనీ యొక్క కమిట్మెంట్ మనం చూసుకున్నట్లయితే హై క్వాలిటీ ప్రొడక్ట్స్ విత్ ఇంటిగ్రిటీ, ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ మనకు అందజేస్తుంది. ఇటువంటి వైవిధ్యభరితమైన ప్రొడక్ట్స్ ఇస్తున్నందుకే ఇప్పటికి వ్యాప్తంగా 60కి పైన దేశంలో ఎస్టాబ్లిష్ అయింది. కొనసాగాలి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండి. సో మన డైనస్ మలేషియా హెడ్ క్వార్టర్స్ ఎస్టాబ్లిష్ అయింది. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ మరియు రీసెర్చ్ సో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 27 మెంబర్స్ నవంబర్ 25 వెళ్ళడం జరిగింది. ఇండియా మొత్తంలో 46 మెంబర్స్ వెళ్తే అందులో సో మనం గ్రేట్గా ఫీల్. ఫైనాన్షియల్ ఆఫీసర్ చార్లెస్ సీమా చీఫ్ స్ట్రాటజిక్ ఆఫీసర్, అదేవిధంగా కోచ్ ఆది బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్. హారిటీ చూసినట్లయితే కంపెనీ యొక్క CEO. నికోలచ్చై ఆపరేటింగ్ డైరెక్టర్స్, ఇతనికి గూగుల్ మరియు ఫేస్బుక్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. సైమెనోయ్ ఇతను చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మరియు ఇండియా మార్కెట్ పైన మంచి పట్టున్న వ్యక్తి. సో వీరు చేసిన సేవలకు గాను సో ముఖ్యంగా కంపెనీ బోర్డ్ డైరెక్టర్ 10 డిఫరెంట్ కంపెనీస్లో ఇండస్ట్రీలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉందండి. బేసికలీ ఇతను వెంచర్ క్యాపిటలిస్ట్, వరల్డ్ వైడ్గా మంచి కోచ్ మరియు మోటివేషన్ స్పీకర్గా 20 సంవత్సరాల పైన MLM కంపెనీలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న CEO అతను. సైమన్ చూసుకున్నట్లయితే ఇతను మన ఇండియాకి మేనేజింగ్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇతను బేసికలీ లైసెన్స్డ్ ఫార్మసిస్ట్. సో ఫార్మాస్యూటికల్ కంపెనీలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, సక్సెస్ఫుల్గా రన్ చేసిన వ్యక్తి. మరియు 10 సంవత్సరాలకు పైగా నెట్వర్క్ మార్కెటింగ్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. మరియు ఇతను ట్రైనర్ మరియు మోటివేషన్ స్పీకర్గా నెట్వర్క్ ఇండస్ట్రీలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో మిస్టర్ జయరాజ్ సార్ ఇతను ఇండియాకు సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్. ఇతను బేసికలీ నేచురోపత్ మరియు నేటివ్ థెరపిస్ట్. ఇతను వెల్నెస్ సెంటర్స్ మన ఇండియాలో చాలా రన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. మరియు 14 సంవత్సరాల నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉంది. అదేవిధంగా వరల్డ్ వైడ్గా హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్స్ ఇంటర్నేషనల్ వైడ్గా కండక్ట్ చేసిన అపారమైన అనుభవం కలిగిన వ్యక్తి. సో ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చేసిన కృషికి గాను, వీరు చేసిన సేవలకు గాను డైనస్ కంపెనీ అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ అవార్డు, ఇది హాంకాంగ్లో జూన్ 2023లో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా స్టీవ్ అవార్డు ఇది ఫిలిప్పైన్స్ మనీలాలో 2024 తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆసియా పసిఫిక్ ఈ సెకండ్ టైం 2024 తీసుకోవడం జరిగింది మలేషియాలోని కౌలాలంపూర్ సిటీలో. అదేవిధంగా స్టీవ్ అవార్డ్స్ ఇది కూడా సెకండ్ టైం గోల్డ్లో టర్కీలో తీసుకోవడం జరిగింది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ అని దీని విభాగానికి గాను మంచి అచీవ్మెంట్ అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా లేటెస్ట్గా ఎంటర్ప్రినర్ అవార్డు కూడా 2025లో తీసుకోవడం జరిగింది. ఇది కంపెనీ యొక్క బిగ్ విన్ అని చెప్పుకోవచ్చు. సో కంపెనీ యొక్క ప్రతి దేశంలో ఎంటర్ అయిన ప్రతి దేశంలో మంచి లీగాలిటీస్తో ఫార్మాలిటీస్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంది. 60+ కంట్రీస్లో ఎస్టాబ్లిష్ అయిందంటే ప్రతి ఒక్క దేశానికి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్తో సహా కంపెనీ ముందుకెళ్తుంది. చూసుకున్నట్లయితే మలేషియా కానీ,
ఇండోనేషియా కానీ, యుఎస్ఏ, స్విట్జర్లాండ్, ఇలా వివిధ దేశాలకు సంబంధించిన మనం ఇక్కడ లీగల్ సర్టిఫికేట్స్ మనం చూసుకోవచ్చు. అదేవిధంగా డైనస్ ఇండియా ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మన ఇండియాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో మన ఇండియాకు సంబంధించి ఎంసీఏ సర్టిఫికేట్స్ కానివ్వండి, ఎఫ్ఎస్ఐ సర్టిఫికేట్స్ కానివ్వండి, కన్జ్యూమర్ అఫైర్స్ కానివ్వండి, మరియు పాన్ కార్డు కూడా మనం చూసుకోవచ్చు. సో మన ఇండియాకు సంబంధించిన ఇవన్నీ డాక్యుమెంట్స్ ఇవి చాలా లీగల్ సర్టిఫికేట్స్తో ఇండియాలో ఎంట్రీ అవ్వడం జరిగింది. సో ఇది సాఫ్ట్ లాంచ్లో ఉంది. నెక్స్ట్ మంత్ మనకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. సో కంపెనీ మంచి ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ అందిస్తుంది కాబట్టి మనం ఈ కంపెనీలో మంచిగా మనం సంపాదించుకోవచ్చు. మంచి లీగల్ సర్టిఫికేట్స్ ఉండడం వల్ల మనం మంచి ఇన్కమ్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎస్ఎఫ్ఎస్ టీం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హోస్ట్ సునీల్ సార్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సో చాలా బాగా చెప్పారు సార్. కంపెనీ ప్రొఫైల్ చాలా నీట్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా మంచి అనుభవం ఉన్న వ్యక్తిలాగా పంచుకున్నారు ప్రతి పాయింట్ పాయింట్ టు పాయింట్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ సార్కి ఒకసారి క్లాప్స్ చేయాల్సిందిగా కోరుచున్నానండి. టీమ్ మెంబర్స్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అదేవిధంగా ఇప్పుడు మన ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అండి, లిఫ్ట్ మ్యాక్స్ గురించి మిసెస్ సునీత గారిని ఇన్వైట్ చేసుకుందాం. సో మేడం గారికి అందరూ ఒక బిగ్ క్లాప్స్ తోటి మేడం గారిని వెల్కమ్ చేసుకుందాం. లిఫ్ట్ మ్యాక్స్ గురించి మనకి మేడం పూర్తిగా వివరిస్తారు. మేడం సునీత గారు, ప్లీజ్ టేక్ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ డైనస్ ఫ్యామిలీ అందరికీ. నా పేరు సునీత అండి, నిజామాబాద్, తెలంగాణ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. నేను ఇప్పుడు తీసుకుంటున్న సెషన్ వచ్చేసి లిఫ్ట్ మ్యాక్స్ ప్రోడక్ట్ గురించి. మేజర్గా ఆడవాళ్ళలో మనం చూసుకున్నట్టయితే, సార్ స్క్రీన్ షేర్ చేస్తారా సార్? ఓకే అమ్మా, వెయిట్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆడవాళ్ళలో మనం చూసుకున్నట్టయితే ఎక్కువ ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చేసి స్ట్రెస్. ఈ స్ట్రెస్ అంటే ఒత్తిడి, ఆందోళన. ఇది మానసికంగా, శారీరకంగా ఆరోగ్యం పైన ప్రభావం చూపించే పరిస్థితి. ఎందువలన వస్తుంది అంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల, ఆరోగ్య సమస్యల వలన, ఇతర కారణాల వల్ల వస్తుంది. దీనివల్ల కోపం, భయం, అలసట వంటి భావోద్వేగాలకు దారితీస్తుంది. సో సైన్స్ పరంగా స్ట్రెస్ అంటే ఏంటో మనం చూద్దాం. స్ట్రెస్ అనేది హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ దీనివల్ల ఏర్పడుతుంది. హార్మోన్ అంటే ఏంటి? హార్మోన్ అనేది పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఉత్పత్తి అవుతుంది. అసలు పిట్యూటరీ గ్లాండ్ అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు చూసుకుందాం. పిట్యూటరీ గ్లాండ్ మాస్టర్ గ్లాండ్ అని కూడా అంటారు. ఎందుకు అంటే ఇది బేస్ ఆఫ్ బ్రెయిన్ దగ్గర ఉంటుంది కాబట్టి. ఇది మన బాడీ ఫంక్షన్ని కంట్రోల్ చేస్తుంది, హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది, గ్రోత్, మెటబాలిజం మరియు రీప్రొడక్షన్లో ముఖ్య పాత్ర వహిస్తుంది. పిట్యూటరీ గ్లాండ్ ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ను గొనడోట్రాఫిన్స్ అంటాం. అందులో ఓవరీస్, టెస్టిస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఓవరీస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఒక ఫీమేల్ సెక్స్ హార్మోన్. ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ డెవలప్మెంట్కి 4 రకాల స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ ప్యూబర్టీ, సెకండ్ మెచ్యురేషన్, థర్డ్ ప్రెగ్నెన్సీ, ఫోర్త్ మెనోపాజ్ స్టేజ్. ఫస్ట్ వచ్చేసి ప్యూబర్టీ. ఇందులో సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ ఇంప్రూవ్మెంట్ అవుతాయి. ఎగ్జాంపుల్గా బ్రెస్ట్ డెవలప్మెంట్, స్కిన్ స్ట్రక్చర్, హెయిర్ గ్రోత్, బోన్ స్ట్రెంగ్త్. 9 to 11 years వరకు ఈ స్టేజ్ చూడవచ్చు మనం.
నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మెచ్యురేషన్ 11 to 12 years. మెచ్యురేషన్ ఎండోమెట్రియం థిక్నెస్ను ఇంప్రూవ్ చేస్తుంది, ఎగ్ డెవలప్మెంట్కు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ప్రెగ్నెన్సీ 25 years నుంచి 40 years వరకు ఉంటుంది. ఓవలేషన్ టైంలో ఈస్ట్రోజన్ ఉపయోగపడుతుంది. ఈ హార్మోన్ ఎలా అంటే ఎండోమెట్రియం థిక్నెస్కి ఉపయోగపడుతుంది, ఎగ్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది, వజైనల్ మ్యూకస్ని కరెక్ట్ టెంపరేచర్లో ఉంచుతుంది, మిల్క్ ప్రొడక్షన్లో ఉపయోగపడుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి మెనోపాస్ స్టేజ్. మెనోపాస్లో 45 years ఎబో. ఇది బోన్ డెన్సిటీని కరెక్ట్గా ఉంచుతుంది ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్. స్ట్రెస్ అనేది అన్అవాయిడబుల్ థింగ్. పర్టికులర్లీ ఈస్ట్రోజన్ అనే మన ఎండోక్రైన్ సిస్టమ్ను డిస్టర్బ్ చేస్తుంది. ఎండోక్రైన్ సిస్టమ్ అంటే మన హార్మోన్ సిస్టమ్. పర్టికులర్లీ లేడీస్లో హార్మోన్ సిస్టమ్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ లేడీస్లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఈ ఈస్ట్రోజన్ మెయిన్గా ఫిజికల్ అపిరియన్స్ మీద, మెంటల్ హెల్త్ మీద, రీప్రొడక్షన్ సిస్టమ్ మీద, పర్టికులర్లీ ఈస్ట్రోజన్ ఇన్బ్యాలెన్స్ అవ్వటం, దీనివల్ల లేడీస్లో మూడ్ స్వింగ్స్ ఎక్కువగా వస్తాయి. పర్టికులర్లీ లేడీస్లో గమనించవచ్చు, పీరియడ్స్ టైంలో ఈజీగా ఇరిటేట్ అవ్వడం, మూడ్ స్వింగ్స్ అవ్వడం జరుగుతుంది. అందుకే లేడీస్తో ఆర్గ్యూ చేయకూడదు, ఎందుకంటే ఇన్సెక్యూర్ ఫీలింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా లేడీస్ బ్రెస్ట్ సైజు సరిగ్గా ఉండకపోవడం, అంటే ప్రాపర్ షేప్ అనేది ఉండకపోవడం, దీనివల్ల సర్జరీ కూడా చేయించుకోవడం మనం చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ బ్యాలెన్స్డ్గా ఉంటుందో అప్పుడు ప్రాపర్ షేప్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మేజర్ ప్రాబ్లం ఓవరీస్. ఈ రోజుల్లో మెయిన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇన్ఫర్టిలిటీ, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాకపోవడం. దీని కోసం మనం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటున్నాం. దీనికి మెయిన్ రీజన్ ఓవరీస్ ఎగ్ను ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈస్ట్రోజన్ బ్యాలెన్స్గా ఉండకపోతే ఎగ్ క్వాలిటీ అనేది అసలు ఉండదు. మరో మేజర్ ప్రాబ్లం యూటిరస్, అంటే పీరియడ్స్ ప్రాబ్లం ఫేస్ చేయడం, బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం, బ్లీడింగ్ అసలు అవ్వకపోవడం, ఇది కూడా ఈస్ట్రోజన్ ఇన్బ్యాలెన్స్ వల్ల జరుగుతుంది. సో సెక్షువల్ ప్రాబ్లం ఉండడం, దీనివల్ల డివర్స్ అవ్వడం, అంటే ఫీమేల్స్ పార్ట్నర్ సరిగ్గా కోఆపరేట్ చేయకపోవడం. అంటే మెన్స్కి అంత షిఫ్ట్ ఉండదు, కానీ లేడీస్ హార్మోన్ షిఫ్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పుష్పవతి అవ్వడం, పీరియడ్స్ అవ్వడం, ప్రెగ్నెన్సీ రావడం, ఇలా మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి. సో లేడీస్లో ఇంత హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి సెక్సువల్ లిబిడో అనేది తగ్గుతుంది. ఇంకో మేజర్ ప్రాబ్లం వజైనా డ్రై అవ్వడం, దీనివల్ల అన్కంఫర్టబుల్గా ఉండటం, ఈ ప్రాబ్లం ఓపెన్గా చెప్పకపోవడం, అవాయిడ్ చేయడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రిలేషన్స్లో కూడా ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి పెడతాయి. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల బోన్స్ డెన్సిటీలో కూడా ప్రాబ్లమ్స్ మనం చూడొచ్చు. లేడీస్ స్కిన్ స్మూత్గా ఉంటుంది, మగవారి స్కిన్ రఫ్గా ఉంటుంది. లేడీస్లో స్కిన్ అండ్ స్మూత్ స్కిన్కి మెయిన్ రీజన్ ఈస్ట్రోజన్. ఈ ఈస్ట్రోజన్ వల్ల యాంటీ ఏజింగ్లో స్కిన్ గ్లో కూడా అవ్వడం జరుగుతుంది, మరియు హార్ట్ డిసీజ్ కూడా రాకుండా ఉపయోగపడుతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ మన బాడీలో ఒక అమ్మాయి మెచ్యూర్ అవ్వడానికి ఓవరీస్ నుంచి వాటి స్టిమ్యులేట్ చేసి ఎగ్స్ కరెక్ట్గా రిలీజ్ అవ్వడానికి, మెచ్యూర్ అవ్వడానికి ప్రధాన కారణం అవుతుంది ఈస్ట్రోజన్ అనే హార్మోన్. ఇది లేకపోతే ఎగ్ సరిగా తయారు కాదు. ఆడవారికి యోని మార్గంలో జిగురు ఉత్పత్తిని పెంచడానికి, సిక్రీషన్స్ ద్వారా వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, క్రిములు లాంటి వాటిని చంపడానికి, ఆ వాతావరణాన్ని హెల్దీగా ఉంచడానికి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉపయోగపడుతుంది. లేకపోతే అక్కడ డ్రైనెస్ వచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నెక్స్ట్ బోన్ స్ట్రెంత్కి ఈస్ట్రోజన్ చాలా అవసరం. అందుకే ఎముకలు గుల్లబారిపోవడం అనేది మెనోపాజ్ స్టేజ్లో చూస్తాం. ఎందుకంటే ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది కాబట్టి మెనోపాజ్ స్టేజ్లో ఎముకలు గుల్లబారడం జరుగుతుంది.
ఇది పర్ఫెక్ట్ గా ఉంటే ఎముకలు పుష్టి బాగుంటుంది. ఆడవాళ్ళలో కొలెస్ట్రాల్ ఉత్పత్తి పెరగకుండా కంట్రోల్ చేయడానికి ఈ ఈస్ట్రోజన్ ఉపయోగపడుతుంది. అందుకే ఆడవాళ్ళలో గుండె జబ్బులు తక్కువ వస్తాయి, మగవాళ్ళలో ఎక్కువ చూస్తాం మనం. ఎమోషన్ బ్యాలెన్స్ అవ్వడానికి, ఎక్కువ సంతోషంగా ఉండడానికి, నవ్వడానికి ఈస్ట్రోజన్ కారణమవుతుంది. అందుకే మెనోపాజ్ స్టేజ్లో ఈస్ట్రోజన్ తగ్గిపోయేసరికి మూడ్ స్వింగ్స్, మనసు డిస్టర్బ్ అయ్యి ఆనందం తగ్గిపోయి బాగా ఇబ్బందులు అనేది మనం చూడొచ్చు. బ్రెస్ట్ లో ఉండే టిష్యూ ఇంక్రీజ్ చేసి బ్రెస్ట్ సైజుని, పాల ఉత్పత్తిని సరిగా ఉండడానికి ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ స్త్రీలకి చాలా ఉపయోగపడుతుంది. ఇది ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు చర్మం పొడిబారిపోవడం, కోరికలు రాకపోవడం, యోని మార్గంలో జిగురు తగ్గడం, బ్రెస్ట్ లో గడ్డలు రావడం, బ్రెస్ట్ సైజ్ తగ్గడం, మానసిక సమస్యలు, నిద్ర పట్టకపోవడం, వేడి ఆవిర్లు రావడం, అలసట, నీరసం, మానసిక ఒత్తిడి, అలజడి, నిద్ర పట్టకపోవడం, చెమటలు పట్టడం, నెలసరి కంటే 3-4 రోజుల ముందు సిమ్టమ్స్ చూపించడం, ఎయిర్ లాస్ అవ్వడం, పీసీఓడి ప్రాబ్లం, వైట్ డిశ్చార్జ్, ఇలాంటి రకరకాల సమస్యలన్నిటికీ ఈ ఈస్ట్రోజన్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు మనం ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో వీటన్నిటిని చెక్ పెట్టడానికి మన డైనస్ తీసుకొని వచ్చిన అద్భుతమైన ప్రోడక్ట్ లిఫ్ట్ మ్యాక్స్. ఈ లిఫ్ట్ మ్యాక్స్ లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనం చూసినట్లయితే ఈస్ట్రోజన్ 100, సాఫ్రాన్ ఎక్స్ట్రాక్ట్, రెడల్గి ఎక్స్ట్రాక్ట్, సోయా ఐసోఫ్లావన్స్. ఫస్ట్ వచ్చేసి ఈస్ట్రోజన్ 100 మెనోపాజ్ స్టేజ్లో బోన్ స్ట్రెంత్ కి ఉపయోగపడుతుంది, వేడి ఆవిర్లను తగ్గిస్తుంది, వెజనల్ డ్రైనెస్ ని తగ్గిస్తుంది, మూడ్ స్వింగ్స్ ని తగ్గిస్తుంది, మంచి నిద్రను ఇస్తుంది ఇది. నెక్స్ట్ సాఫ్రాన్ ఎక్స్ట్రాక్ట్ డిప్రెషన్స్ ని, యాంగ్జైటీని తగ్గిస్తుంది, హార్ట్ హెల్త్ ని బాగుంచుతుంది, నిద్రని ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రెడల్గి ఎక్స్ట్రాక్ట్ స్కిన్ ఇంప్రూవ్మెంట్ లో ఇది చాలా ఉపయోగపడుతుంది. సోయా ఐసోఫ్లావన్స్ బోన్ డెన్సిటీని ఇంప్రూవ్ చేసి హార్మోన్ ని బ్యాలెన్స్ చేస్తుంది, బ్రెయిన్ ఫంక్షన్ ని హెల్దీగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఈ లిఫ్ట్ మ్యాక్స్ లో ప్లాంట్ బేసిక్ ఈస్ట్రోజన్ ఉంటుంది. ఈ లిఫ్ట్ మ్యాక్స్ వల్ల దీనివల్ల ఫిజికల్ స్ట్రక్చర్ బాగుంటుంది, మైండ్ హెల్తీగా ఉంటుంది, రీప్రొడక్షన్ సిస్టమ్ మరియు సెక్షువల్ హెల్త్ వీటన్నిటిని ఇంప్రూవ్ చేస్తుంది. లిఫ్ట్ మ్యాక్స్ అనేది ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క ఆడవారికి అవసరమైన ప్రోడక్ట్ అండి. ఇది ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళ భార్యకి, తల్లికి, చెల్లికి, అక్కకి అందరికీ అవసరమైన ప్రోడక్ట్. ఎందుకు అంటే 99% హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ప్రతి ఒక్కరికి అవుతుంది కాబట్టి. సో లిఫ్ట్ మ్యాక్స్ అనేది ఓన్లీ ఫర్ లేడీస్ అండి. ఇది మధ్యాహ్నం తిన్న తర్వాత తీసుకోవాలి. ఒక షాచెట్, ఒక బాక్స్ లో 15 షాచెట్స్ వస్తాయి. ఇది సబ్లింగ్ అవ్వాలండి. డైలీ 1 తీసుకోవాలి, 15 షాచెట్స్ వస్తాయి. నేను ఈ లిఫ్ట్ మ్యాక్స్ వాడి తీసుకున్న రిజల్ట్ ఏంటంటే 4 నెలల నుంచి నేను పీరియడ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. ఎందుకంటే పీరియడ్ రావడం జరుగుతుంది, దీని తర్వాత నాకు ఫస్ట్ సెకండ్ డేలో కూడా నాకు బ్లీడింగ్ అనేది కరెక్ట్ రాలేదు. దీంతో నేను హాస్పిటల్కి వెళ్తే అన్ని టెస్టులు చేశారు. టెస్టులు చేస్తే స్కానింగ్ కూడా రాశారు, నేను స్కానింగ్ తీసుకోలేదు. అంటే థైరాయిడ్ బార్డర్లో ఉంది. నెక్స్ట్ ఇంకొంచెం ఎక్కువ స్ట్రెస్, ఆలోచన, ఎక్కువ టెన్షన్స్ పెట్టుకుంటే నీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని డాక్టర్ చెప్పడం జరిగింది. ఎంబటే నేను లేట్ చేయకుండా మన లిఫ్ట్ మ్యాక్స్ స్టార్ట్ చేశానండి. అంటే ఇది 4th మంత్ స్టార్ట్ చేసిన ఒక బాక్స్ లో అంటే 5 days లోనే నాకు అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. ఫస్ట్ బాక్స్ స్టార్ట్ చేసిన 5th డే ఆ నుంచి నాకు పీరియడ్స్ రెగ్యులర్ అయిపోయినాయి. ఇప్పుడు సెకండ్ బాక్స్ యూజ్ చేస్తున్నానండి. దీంతో పాటు నేను హెల్దీగా ఉన్నా, నా స్కిన్ కూడా బాగుంది, మంచి గ్లో కనిపిస్తుంది, ఎయిర్స్ గ్రోత్ బాగుంది, నా నెయిల్స్ చూసుకుంటే చాలా అందంగా కనిపిస్తున్నాయి. అంటే ఈ లిఫ్ట్ మ్యాక్స్ ఒకటే కాదు, ఆడవాళ్ళకి చాలా చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అండి. మన బాడీని కూడా కరెక్ట్ షేప్ లోకి తీసుకొస్తుంది. నన్ను చూసిన వాళ్ళు స్లిమ్ అవుతున్నావు ఏంటి, సీక్రెట్ ఏంటి అని అడుగుతున్నారు. బట్ నేను టోటల్ గా 3 బాక్సెస్ వాడిన తర్వాత రిజల్ట్ అనేది అందరికీ కంప్లీట్ గా నేను చెప్పి నేను ఒక వీడియో కూడా చేయాలని అనుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మై డైనస్ ఫ్యామిలీ అండ్ మై అప్లైన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.
ఈస్ట్రోజన్ హార్మోన్ గురించి చాలా క్లియర్ గా చెప్పారు. దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్, గిఫ్ట్ మ్యాక్స్ గురించి, దాని యొక్క ఉపయోగాల గురించి చక్కగా వివరించారు. సో ఎలా యూజ్ చేయాలి, అలాగే మీ పర్సనల్ టెస్టిమోనీ కూడా షేర్ చేశారు. ఆ, చాలా చాలా థ్యాంక్ యూ అండి. క్లియర్ గా క్లుప్తంగా ప్రోట్ గురించి అందరికీ అర్థమయ్యే విధంగా చాలా క్లియర్ గా చెప్పారు. మేడం కి అందరూ క్లాప్స్ అండ్ హార్ట్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నానండి. చాలా క్లియర్ గా చాలా చక్కగా మేడం వివరించారు. ఆ, అదే విధంగా థ్యాంక్ యూ మేడం. సో అదే థ్యాంక్ యూ సార్. విధంగా థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అదే విధంగా ఈరోజు మన ఈ 44 డే ప్రోగ్రామ్ లో స్పెషల్ టాపిక్ తో మన ముందుకు రాబోతున్నారండి మిస్టర్ శ్రేణు గారు. సో సార్ లాస్ట్ టైం కూడా చాలా చక్కగా ఎంతో ఆ చక్కగా మనకి ఒక టాపిక్ గురించి వివరించడం జరిగింది. అవి చాలా మంది ఫాలో అవుతున్నారు అని అనుకుంటున్నాను. సో ఈ రోజు కొన్ని కారణాల వల్ల నేనే వీడియో ఆన్ చేసుకోలేకపోయాను, సారీ. ఈరోజు ఈ ప్రోగ్రామ్ లో స్పెషల్ టాపిక్ ని మనతో షేర్ చేసుకోవడానికి శ్రేణు గారిని ఇన్వైట్ చేసుకుందాం. అందరూ కూడా క్లాప్స్ తో సార్ ని ఇన్వైట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ శ్రేణు గారు. టేక్ యువర్ సెషన్ సార్. శ్రేణు సార్, సార్ మీ వాయిస్ రావడం లేదు సార్, అన్మ్యూట్ చేసుకోండి. ఒక్క నిమిషం సార్. Yes, thank you. Thank you so Okay. much. Great. Wonderful morning, my dear all friends. Really, really great. I think everyone చాలా చాలా ఫాస్ట్ గా సెషన్ కి అటెండ్ అవుతున్నారు అండ్ చాలా విషయాలు నేర్చుకుంటున్నారు. రియలీ గ్రేట్. సో నా వాయిస్ మీకు క్లియర్ గా వినిపిస్తుందా? ఇఫ్ వినిపిస్తున్నట్టయితే క్లియర్ సార్. ఎస్, గ్రేట్, థ్యాంక్ యూ. సో ఎవరైతే నా వాయిస్ వినిపిస్తుందో వాళ్ళకి నేను షేర్ చేస్తున్నాను. నేను లాస్ట్ టైం ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ యొక్క సెషన్ మనము చాలా విషయాలు నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అయితే ప్రోగ్రామ్కి జాయిన్ అయిన వెంటనే మనము ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే మన ద్వారా మన యొక్క టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాయిన్ అయ్యారా లేదా. ఎందుకంటే మనం మాత్రం నేర్చుకుంటే సరిపోదు కదా, ఏదైనా సరే మనతో పాటుగా తోటి వాళ్ళు కూడా షేర్ చేస్తేనే వాళ్ళు కూడా గ్రో అవుతారు. విన్ విన్ సిస్టమ్ ఎంటైర్ డైనస్ గ్లోబల్ అంతా కూడా ఫాలో అవుతుంది. విన్ విన్ సిస్టమ్. విన్ విన్ సిస్టమ్ అంటే ఏంటి సార్? మనం విన్ అవ్వాలి, మనతో పాటు వచ్చే వాళ్ళు వినాలి. సో మనతో పాటుగా మనతో పాటుగా వచ్చిన వాళ్ళందరూ విన్ అవుతే ఆటోమేటిక్ గా కంపెనీ కూడా విన్ అవుతూ ఉంటుంది. సో విన్ 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 సిస్టమ్ అనేది మనం అలవాటు చేసుకోవాలి. మన ద్వారా వచ్చే ఎవ్రీవన్ జాయిన్ అయ్యారు లేదా ఒక్కసారి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, లేదంటే వాళ్ళు జాయిన్ అయ్యలేదా చెక్ చేయండి. ఇట్స్ చాలా చాలా మ్యాండటరీ. ఎందుకంటే మనం ఆల్రెడీ డే బై డే ప్రోగ్రెస్ అవుతూ ఉన్నాం. ఎంత బాగా ప్రోగ్రెస్ అవుతున్నామో అంతే బాగా టీం కూడా గ్రో అయ్యే విధంగా చూసుకోవాలి. సో నేను చూస్తున్నాను సమ్ ఆఫ్ ద పీపుల్స్ కెమెరాస్ ఆన్ చేసుకొని పాయింట్స్ ఎవ్రీ పాయింట్ నోట్ చేసుకున్నారు. అండ్ మనలోని కొంతమంది నేర్చుకోవడమే కాకుండా నేర్పించడానికి ట్రైనర్ గా మారుతున్నారు. ఈరోజు సునీల్ సార్ కావచ్చు, కంపెనీ ప్రొఫైల్ గురించి షేర్ చేసిన, అదేవిధంగా ప్రొడక్ట్స్ గురించి షేర్ చేసిన సునీత మేడం గారు కావచ్చు. రియల్లీ ఫ్యాంటాస్టిక్. ఎందుకంటే మనము నేర్చుకోవడమే కాకుండా నేర్పిస్తూ ఉంటే ఎక్కువ మందికి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది అండ్ మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని నలుగురికి షేర్ చేయడం వల్ల అది మనకి మన సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయి ఉంటుంది. ఎందుకు తెలుసా? మనం ఒక విషయాన్ని అవతలకు చెప్తున్నప్పుడు అది కరెక్ట్గా చెప్తున్నామా లేదా అనేది 2-3 సార్లు ఆలోచిస్తుంటాం. అంతేనా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. సో ఇలా కొంతమంది నన్ను గమనిస్తూ ఉన్నారు. సో ఈరోజు సార్ ఏం చెప్తారు అని చెప్పి, అవునా కాదా? అంతమంది ఆలోచిస్తున్నారు ఇలా. ఇప్పుడు ఏం చెప్తారు ఈరోజు, ఏం చెప్తారు ఈ శ్రీను అనే వ్యక్తి ఏం చెప్తారు ఈరోజు అని చెప్పి ఎంతమంది ఇలా ఆలోచిస్తుంటారు. అలాగే నేను కూడా ఆలోచిస్తాను. ఏమని? నేను ఈరోజు ఏం చెప్పబోతున్నాను, ఆ చెప్పేది ఎంతమంది అబ్జర్వ్ చేస్తారు, ఎంతమంది కనెక్ట్ చేసుకుంటారు, ఎంతమంది దాన్ని సీరియస్ గా తీసుకుంటారు అని చెప్పి. సో దీనివల్ల ఏమవుతుందంటే నేను షార్ప్ అవుతాను. అవునా? అలాగే మీకు కూడా చెప్తున్నాను. సో మిమ్మల్ని మీరు ట్రైనర్ గా మారడానికి మంచి అవకాశం మన శివ సార్ అండ్ ఎంటైర్ గ్రూప్, గోపి సార్ కావచ్చు, సునీల్ సార్ కావచ్చు, లింగన్న సార్ కావచ్చు, అందరూ కూడా మీకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు ఇండిపెండెంట్ గా ముందుకు వస్తేనే ఏదైనా పాసిబిలిటీ అవుతుంది. సో లేట్ చేయకుండా ఈరోజు టాపిక్ మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు ఒక
యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మరి మీరందరూ రెడీగా ఉన్నారా? నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను. చెప్పే సబ్జెక్ట్ కొంతసేపు అయినా సరే మీరు వినే కొంతసేపు అయినా సరే కాన్సంట్రేషన్‌గా వినండి. మొబైల్ ఫోన్ పట్టుకోవద్దు. ఒక దగ్గర పెట్టేయండి. స్క్రీన్ హార్జెంటల్‌గానే ఉండాలి. ఎప్పుడైతే హార్జెంటల్‌గా ఉంటదో స్క్రీన్ పెద్దగా వస్తది. స్క్రీన్ పెద్దగా రావాలి. స్క్రీన్ పెద్దగా వస్తే ఐస్‌కి పెయిన్ రాదు. ఐస్‌కి ఎప్పుడైతే పెయిన్ రాదో ఇంకా చూడాలి, ఇంకా వినాలనిపిస్తది. ఎట్ ద సేమ్ టైమ్ ఎర్లీ మార్నింగ్ మనము ఇలాంటి సబ్జెక్ట్ వింటున్నప్పుడు మేబీ రొటీన్ పాయింట్సే కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకు సునీత మేడం చెప్పారు చూడండి లిఫ్ట్ మ్యాక్స్. మీలో ఎంతమందికి లిఫ్ట్ మ్యాక్స్ గురించి తెలీదు? ఆల్రెడీ తెలుసు. ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే ఫస్ట్ సెషన్‌లోనే మనం ఆల్రెడీ లిఫ్ట్ మ్యాక్స్ గురించి వింటాం. మీలో ఎంతమందికి కంపెనీ ప్రొఫైల్ అసలు కంపెనీ పేరు తెలీదు? యెస్, మీ అందరికీ తెలుసు. సునీల్ సారు ఈరోజు ఏదైతే కంపెనీ ప్రొఫైల్ గురించి చెప్పారో తెలుసు. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. మరి ఈరోజు ఇంకేం విందాము? మై డియర్ ఫ్రెండ్స్, ఒక విషయాన్ని వినగా దాన్ని మీద ఇంకొంచెం గ్రిప్ అనేది మనకొస్తుంది. అలాగే ఈరోజు సునీల్ సార్ చెప్పే పాయింట్స్‌లో కావచ్చు, లేదంటే సునీత మేడం చెప్పే పాయింట్స్‌లో కావచ్చు, డిఫరెంట్ పాయింట్స్. తన పర్సనల్ టెస్టిమోనీ కూడా షేర్ చేశారు. చాలా మంది ఫీమేల్స్‌లో ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఒక మైండ్ సెట్ ఉండిపోద్దనమాట. లైక్ అదే రౌండ్ గిరిగీసుకొని ఉండిపోతారు. చాలా మంది ఫీమేల్స్. ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలని చెప్పి సునీత మేడం లాంటి వాళ్ళు ఎగ్జాంపుల్స్‌గా మనకి ఉన్నారు. ఏంటి? తన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అది పర్సనల్ కాదు. ప్రతి పర్సన్‌కి హ్యూమన్ బీయింగ్‌గా ఉన్న వుమెన్ అందరికీ కూడా ఉంటుంది. ఎప్పుడైతే మనము షేర్ చేసుకోగలగాలి. తనకి నిజంగా వచ్చింది. నిజంగా రిజల్ట్స్ కనబడింది కాబట్టే అంత కాన్ఫిడెంట్‌గా షేర్ చేయగలిగారు. మరి మీరు ఎప్పుడైతే ఉన్న విషయాన్ని మీరు ఎక్స్‌పీరియన్స్ పొందుతున్న విషయాన్ని షేర్ చేయగలగాలి. మరి షేర్ చేయగలగాలి అంటే ఇగో ఇలాంటి ఏదైనా మార్నింగ్ సెషన్‌లో కొత్త విషయాలు చెప్తున్నప్పుడు రాసుకోండి. చాలా ఇంపార్టెంట్. రాసుకోండి. ఎప్పుడు ఏ స్పీకర్ దగ్గర నుంచి ఏ సబ్జెక్ట్ వస్తదో, న్యూ పాయింట్ వస్తదో చెప్పలేం. అస్సలు చెప్పలేం. కుదిరినంత వరకు నోట్ చేసుకోండి. ఎవ్రీడే డేట్ వేసుకోండి. ఈరోజు టుడే మై లెర్నింగ్ పాయింట్స్ అని చెప్పి నోట్ చేసుకోండి. ఎవ్రీ పాయింట్ ఈస్ ఇంపార్టెంట్ టు సక్సెస్ అవర్ లైఫ్. గ్రేట్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే హౌ టు బిల్డ్ సక్సెస్‌ఫుల్ బిజినెస్. హౌ టు బిల్డ్ సక్సెస్‌ఫుల్ బిజినెస్. అయితే ఈ బిజినెస్‌ని మనము ఎలా సక్సెస్‌ఫుల్‌గా బిల్డ్ చేసుకోవచ్చు? నేను కొన్ని టిప్స్ ఈరోజు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్, మనము ఈ బిజినెస్ కాన్సెప్ట్ విన్న తర్వాత బేసిక్‌తోనో, ప్రీమియంతోనో, ఎలైట్‌తోనో, ప్లాటినంతోనో స్టార్ట్ చేసాం. మనం స్టార్ట్ చేసాం. బట్ బిజినెస్‌ని స్టార్ట్ చేసామా? కొంతమందికి ఇప్పుడు నేనైతే ట్రై చేద్దామని చెప్పి ఐడీ తీసుకొని స్టార్ట్ చేసిన వాళ్ళుంటారు. కొంతమంది ప్లాటినంతో కూడా డైరెక్ట్‌గా ఎంటర్ అయిన వాళ్ళుంటారు. అయితే ఇప్పుడు మనము ప్రోగ్రెస్ అవ్వడానికి, గ్రో అవ్వడానికి, బిజినెస్‌ని బిల్డ్ చేయడానికి ఎలా స్టార్ట్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలనేది మనము క్వెషన్ మార్క్‌లో ఉండిపోయి చాలామంది డిఫరెంట్ వేలో వెళ్తారు. ఫస్ట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ కాపీ యువర్ సీనియర్ ఆర్ ఫాలో యువర్ సీనియర్ ఆర్ స్పాన్సర్. మీ స్పాన్సర్ మీకు ఏ విధంగా ఈ ఆపర్చునిటీ అప్రోచ్ చేశారు? ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇఫ్ అది అది ఈజీగా ఉంది అనుకున్నట్టయితే 100% ఈజీగానే ఉంటుంది. అదే కాపీ చేయండి. ఫస్ట్ స్టార్టింగ్‌లో. ఎందుకంటే మీకు ఎలా చేయాలో తెలీదు కాబట్టి. ఎందుకంటే మీరు విన్ అయ్యారు కదా! సారీ, మీ స్పాన్సర్ విన్ అయ్యారు కదా! మీ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో, మీ స్పాన్సర్ దీని గురించి కాన్సెప్ట్ గురించి డైనస్ గ్లోబల్ గురించి మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఏం చెప్పారు? నాకైతే మా శంకర్రావు సార్ ఏం చెప్పారంటే నిజం చెప్పారు. చాలా మంది నా నెట్వర్క్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు ఏం చెప్పి శ్రీనుని జాయిన్ చేశారు. అలాంటి ఒక వ్యక్తి 12 ఇయర్స్ నుంచి ఉన్న వ్యక్తి, ఏ ఇండస్ట్రీలోకి ఎళ్ళని వ్యక్తి మీరు ఏం చెప్పి ఆయన జాయిన్ చేసుకున్నారు? వెరీ సింపుల్. సార్ నాకు నిజం చెప్పారు. ట్రూత్ చెప్పారు. బయట ట్రూత్ లేదు. మీకది తెలుసని నేను అనుకుంటున్నాను. బయట ట్రూత్ ఉందా? ఆల్‌మోస్ట్ లేదు. ఎక్కడో ఉంది. ఫిల్టర్ చేసినా కష్టం. అలాగే నేనేమన్నానంటే మీ స్పాన్సర్ మీకు ఏ విధంగా షేర్ చేశారు? నేను కూడా నా ద్వారా వచ్చిన వాళ్ళకి కూడా నేను ట్రూత్ చెప్తాను. ఇగో ఇది. సో, వాస్తవంగా ఇందులో ఏముంది? ప్యూర్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే ఏంటి? షేర్ చేయాలి. కొంతమంది మైండ్ సెట్స్‌కి, కొంతమంది పీపుల్స్‌కి, కొంతమంది సొసైటీలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ రిలేటివ్స్ వల్ల వాళ్ళ మైండ్ సెట్స్‌కి డైరెక్ట్‌గా బిజినెస్ అర్థం కాదు. అప్పుడేం చేయొచ్చు? ప్రొడక్ట్ గురించి షేర్ చేయండి. మీ దగ్గర ఏదైనా బ్రోచర్స్ మెయింటైన్ చేయండి. ఎనీ బ్రోచర్స్. ఆ బ్రోచర్స్ వల్ల మీరు ఎవరికైనా కాన్ఫిడెంట్‌గా షేర్ చేయగలుగుతారు. లైక్ థిస్. మీరు మీ స్పాన్సర్‌ని అడగండి.
ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, ఇలాంటి బేసిక్ ప్రోసెస్ లాంటివి ఏవైనా మన చేతిలో ఉన్నప్పుడు, మన ప్రొడక్ట్ గురించి నలుగురికి షేర్ చేయగలుగుతున్నాము. చెప్తున్నప్పుడు కాన్ఫిడెంట్‌గా వాళ్ళకి దాని యొక్క ఇంపార్టెన్స్, బెనిఫిట్స్ వాళ్ళు చూడగలుగుతారు. విజువల్‌గా చూడగలుగుతారు. వెంటనే వాళ్ళు ట్రై చేస్తారు. సో, ఫస్ట్ ప్రొడక్ట్ ట్రై చేయనియండి. ట్రై చేయనియండి. ట్రై చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి నచ్చితే వాళ్ళే మీ వెంట పడతారు. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ జాయిన్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు వెంట పడేదానికంటే, వాళ్ళే మీ వెంట పడేలాగా మీరు చేయగలిగే సత్తా ఉన్నది ఓన్లీ దిస్ ప్రొడక్ట్. ఎనీ ప్రొడక్ట్. ఏ ప్రొడక్ట్ అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేయగలగాలి. ఎ లిటిల్ ప్రోగ్రెస్ ఈచ్ డే యాడ్స్ అప్ టు ఎ బిగ్ రిజల్ట్. ఒక్కొక్క రోజు ఇప్పుడు నేనేమన్నాను, ఫస్ట్ కాపీ యువర్ సీనియర్, కాపీ యువర్ స్పాన్సర్ ఆర్ యాక్టివ్ అప్లైనర్. మరొకసారి ఏం చేస్తారు అంటే, ఇలాంటి ట్రైనింగ్స్‌లో నాలాంటి స్పాన్సర్స్, నాలాంటి స్పీకర్స్ ఎవరైతే చెప్తుంటారో వాళ్ళ చెప్పే విధానాన్ని అబ్జర్వ్ చేయండి. చెప్తున్నప్పుడు సమ్ పాయింట్స్ యాడ్ అవుతుంటాయి. అవి ఫీడ్ చేసుకోండి, స్టార్ట్ చేయండి. బట్ స్టార్ట్ చెయ్యాలి. ఎలా స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉండకండి. ఏదో ఒక విధంగా స్టార్ట్ చేయండి. సో, ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఒక ఫెయిల్యూర్ కానీ, ఒక సక్సెస్ కానీ, ఒక ఎక్స్‌పీరియన్స్ అయితే ఖచ్చితంగా వస్తది. ఆ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా కావచ్చు, ఫేస్ దెమ్. ఎక్స్‌పీరియన్స్ నుంచి నేర్చుకోండి. తర్వాత అది ఇంకా బెటర్ అవ్వడానికి ఏం చేయాలో ఆలోచించండి. భయపడుతూ ఎలా అవుతదో, ఏమవుతదో, అసలు ఎవరైనా జాయిన్ అవుతారా లేదా? అసలు ఎవరైనా కొంటారా లేదా? అంటూ ఆలోచిస్తూ మాత్రం లీడ్ చేయకండి. మీరు ఎంత అయితే నమ్మారో, ఆ నమ్మిన దాన్ని నోరు తెరిచి చెప్పడం స్టార్ట్ చేయండి. అర్థమైందా నేను చెప్పిన పాయింట్? మీరు ఎంతైతే డైనస్ గ్లోబల్ గురించి నమ్మారో, ఎంతైతే మీ స్పాన్సర్ నమ్మారో, ఎంతైతే మీ ప్రొడక్ట్ నమ్మారో అది నలుగురికి షేర్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఏదైతే మీరు నమ్మారు కదా, దాన్ని ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది కూడా బాగా అబ్జర్వ్ చేయండి. కొంతమంది వాళ్ళ తెలిసిన వాళ్ళకి దీని గురించి షేర్ చేయాలనుకోని ఒక రకమైన ఎక్సైట్‌మెంట్‌తో లేదంటే ఏదో ఒక రకమైన మైండ్ సెట్‌తో ఎలా పడితే అలా స్టార్ట్ చేస్తారు. కొంచెం క్లారిటీ మెయింటైన్ చేయండి. ఎలా పడితే అలా కాదు. కొంచెం వాళ్ళకి మీ చెప్పే సబ్జెక్ట్ ఏదైతే ఉందో, అది ప్రొడక్ట్ పరంగా కానీ, కంపెనీ పరంగా కానీ, బిజినెస్ ప్లాన్ పరంగా కానీ, ఏదైనా సరే, అది మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో వాళ్ళు గానీ, ఎవరైనా ఫ్రెండ్ ద్వారా రిఫరెన్స్ చేసిన ఫ్రెండ్ ద్వారా కానీ, ఒక మంచి ప్లేస్ ఎలా పడితే అలాగా వాళ్ళేదో బిజీలో ఉండొచ్చు. వాళ్ళేదో పనిలో ఉండొచ్చు. అలా వాళ్ళని వాళ్ళు బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పుడు మాత్రం మీరు డిస్టర్బ్ చేయకండి. వాళ్ళని ఫస్ట్ అడగండి. ఒక 1 అవర్ టైం కేటాయించగలవా? వీలైనంత వరకు ఈ ఫోన్ కన్వర్జేషన్స్ ఏవైతే ఉందో స్టాప్ చేయండి. ఎందుకంటే ఫోన్ కన్వర్జేషన్స్ అనేది స్టార్టింగ్‌లో మన నోన్ జోన్ ఎవరైతే ఉంటారో, అంటే తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక మీట్ అవ్వడానికి మాత్రం ఉపయోగించుకోండి తప్ప, సబ్జెక్ట్ అంతా చెప్పడానికి మాత్రం ఫోన్‌లో చేయకండి. ఎందుకంటే బయట ఎలా ఉంది సొసైటీ అంటే చాలా చాలా స్క్రాప్ ఎక్కువైపోయింది. స్క్రాప్. మీకు తెలుసు కదా! స్క్రాప్ అంటే ఏంటో. ఆ స్క్రాప్ ఎక్కువైపోవడం వల్ల మీరు చెప్పే సబ్జెక్ట్ కూడా స్క్రాప్ లాగా అనిపిస్తది. ఓకేనా? దయచేసి సబ్జెక్ట్ ఫోన్‌లో చెప్పకండి. కంటెంట్ ఫోన్‌లో షేర్ చేయకండి. ఒక ప్లేస్, ఒక వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళినా పర్లేదు. లేదంటే మీ ఇంటి దగ్గరికైనా ఇన్వైట్ చేయండి. లేదా ఆఫీస్‌కైనా ఇన్వైట్ చేయండి. ఒకవేళ నియర్ బై ఆఫీస్ ఉంటే. లేదా ఒక ప్రెజెంటేషన్ మీటింగ్ ఉన్నప్పుడు మీటింగ్ దగ్గరికైనా ఇన్వైట్ చేయండి. అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద వెళ్తూ హాయ్ ప్రకాష్ ఎలా ఉన్నావు? బాగున్నావా? నేను డైనస్ గ్లోబల్ దాంట్లో జాయిన్ అయ్యాను. సో వర్క్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఆ సిగ్నల్ పాయింట్ దగ్గర హరీబరీగా ఆ ట్రాఫిక్ దగ్గర నో. ఎక్కడ స్టార్ట్ చేయాలో క్లారిటీ మెయింటైన్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. అలా క్లారిటీ మెయింటైన్ చేయకుండా ఎలా పడితే అలాగా కంగారుగా ఇప్పుడు జాయిన్ అయిపోతే మనకేదో ఆ వ్యక్తి ఎక్కడెక్కడికో నో. కొంచెం ఓపికతో క్లారిటీ మెయింటైన్ చేయండి. అది మీరు కరెక్ట్‌గా ఆ ప్లాన్ చేయగలిగితే ఎక్కడ అయితే ఆ పర్సన్ కనెక్ట్ అవుతారనేది కొంచెం బిఫోర్ మీరు ప్రిపేర్ అయితే సూపర్‌గా ఉంటుంది. అండ్ ఎవరికి సార్ లాస్ట్ టైమ్ మనకి హైదరాబాద్ మీటింగ్‌లో కూడా మన జైరాజ్ సార్‌ని క్వెషన్ అడిగారు. సార్ ఈ యొక్క కాన్సెప్ట్ మనం ఎవరికి షేర్ చేయొచ్చు? ఎవరికైనా షేర్ చేయొచ్చు. నోన్ జోన్‌కి షేర్ చేయొచ్చు. అన్‌నోన్ జోన్‌కి కూడా షేర్ చేయొచ్చు. తెలిసిన వాళ్ళకి
తెలియని వాళ్ళకి. తెలిసిన వాళ్ళకి ఏ విధంగా చేయొచ్చు? మనం ముందు మనం ఏం చేస్తున్నామో వాళ్ళకి తెలియాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అందరూ కూడా స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు. అవునా? కాదా? ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు. అరే బాబు, నువ్వు ఏం చేస్తున్నావో, నువ్వు ఏం బిజినెస్ చేస్తున్నావో, నీ నీ స్టేటస్ ఏంటి? నీ ప్రెజెంట్ స్టేటస్ ఏంటి? నీ పరిస్థితి ఏంటి అనేది నీ తోటి ఫ్రెండ్స్, రిలేటివ్స్ తెలియదు కదా! అందుకనే యూజ్ సోషల్ మీడియా. నీ మొబైల్ ఫోన్ ఒక 10,000 20,000 50,000 పెట్టి కొన్నావు కదా! అది దేనికోసం యూజ్ చేస్తున్నావు? నీ కోసం యూజ్ చేస్తావా? నువ్వు దానికి అడిక్ట్ అయిపోయి ఉన్నావా? ఒకసారి ఆలోచించుకోమని ఫ్రెండ్స్. నువ్వు ఏదైతే మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నావో, ఆ మొబైల్ ఫోన్ కెమెరాతో స్నాప్ ఫోటోస్ తీసి నీ యొక్క వాట్సాప్‌లో ఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చెయి. ఎవ్రీడే నీ యాక్టివిటీ కనిపించాలి. ఈరోజు నీ పని ఏంటి? నువ్వు ఏం చేసావు? ఈరోజు ఒక ఫీల్డ్ వరకెళ్ళావు. స్నాప్ ఒక ఫోటో తీసుకో. స్టేటస్ పోస్ట్ చేయి. దానివల్ల సో మెనీ పీపుల్స్ అబ్జర్వ్ చేస్తారు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీకు క్లారిటీ ఇస్తాను. నోన్ జోన్‌లో మనం కొంతమంది మనల్ని కించపరిచే వాళ్ళుంటారు. మనల్ని తొక్కాలనుకునే వాళ్ళుంటారు. మన ఎదుగుదల ఎదగనివ్వకుండా ఆలోచిస్తే వాళ్ళుంటారు. ఎలాగంటే మన నాశనం కోరుకునే వాళ్ళు కొంతమందుంటారు. అవునా? కాదా? అవునా? కాదా? జాగ్రత్తగా వినండి. ఆళ్ళందరూ కూడా మీ డైరెక్ట్‌గా జాయిన్ అయ్యే టిప్స్ చెప్పమంటారా? వాళ్ళందరూ కూడా మీ డైరెక్ట్‌గా మీరే స్పాన్సర్ అయ్యేలాగా చెప్పమంటారా? ఓకే. మీరెవరు కూడా రియాక్ట్ అవ్వట్లేదు. మీరెవరు కూడా నాకేం తెలుస్తుంది? ఇప్పుడు నేనే మాట్లాడుకుంటున్నాను. ఇగో శివ సారు, సునీల్ సార్ కెమెరాలు ఆన్ చేసుకున్నారు కాబట్టి, సో నేను వాళ్ళిద్దరితోనే మాట్లాడుతున్నట్టు ఉంది. మిగతా అందరూ కూడా ఎక్కడో దాగుడు మూతలాడుతున్నారు. బట్ ఇలాంటి విషయాలు మాత్రం మాకు కావాలి అంటారు. అంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నప్పుడు కనీసం రియాక్షన్ యెస్ సార్ అని చెప్పి హ్యాండ్ రైజ్ చేస్తే యెస్. జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరెవరు తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, కొలీగ్స్ కానీ, మీరు రోజు ఏదో ఒకటి చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక మీటింగ్ చేస్తున్నాను కదా! దీన్ని ఇలాగా ఫోన్‌లో జస్ట్ ఒక 10 సెకండ్, 20 సెకండ్ ఇలా తీసి నా వాట్సాప్ స్టేటస్‌లో పెట్టండి. మీ స్టేటస్‌లో పెట్టండి. వాట్సాప్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయండి. ఎవ్రీ డే డైలీ 1 పోస్ట్ చేయండి. మీ ఫేస్ కనబడేలాగా ఒక రోజున్న, ఇంకొక రోజు మీ ఫేస్ కనిపించకపోయినా మీరు చేసిన యాక్టివిటీ ఎక్కడికైనా మీటింగ్ ఎళ్తే మీటింగ్ చెయ్యండి. అలా చేయడం వల్ల రోజు రోజుకి ఫస్ట్ మీరు ఇంప్రూవ్ అవుతారు. ఎలాగో తెలుసా? ఫోటోగ్రఫీలో. మీరు మంచిగా స్నాప్ తీయడంలో, ఫోటోస్ తీయడంలో ఇంప్రూవ్ అవుతారు. చాలా మందికి మనలో కొంతమంది పెద్దవాళ్ళకి కూడా మొబైల్ ఫోన్ సరిగ్గా యూజ్ చేయడం రాదు. కానీ ఫోటో తీయడం వచ్చు. వీడియో తీయడం వచ్చు. ఇప్పుడు ఆ చేస్తున్న పని ఎవరైతే ఉన్నారో మీ వాళ్ళు, మీ నైబర్స్, మీ రిలేటివ్స్, మీ కొలీగ్స్ అందరూ గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు మన ద్వారా ఎవరైనా సరే, మీరిప్పుడు బేసిక్‌లో ఉన్నవాళ్ళు కొంతమందున్నారు. ప్రీమియంలో ఉన్నవాళ్ళు, ప్లాటినంలో ఉన్నవాళ్ళు చాలా మందున్నారు కదా! మీ ద్వారా ఎవరైనా సరే పర్సన్ మీ నోన్ జోన్‌లో ఎవరైనా సరే మీరు చెప్పిన సబ్జెక్ట్ అంతా విని జాయిన్ అయ్యారనుకోండి. మీకు ఇన్‌కమ్ వస్తది కదా! వస్తదా? వస్తదా? రాదా? సో, ఆ పర్సన్‌ని మీరు రికగ్నిషన్ చేస్తారు కదా! మీరు స్పాన్సర్ గాని ఫోటోతో అది కూడా పోస్ట్ చేయండి. కొంతమంది అది చూసి ఏం చేస్తున్నావు అని అడుగుతారు. స్టార్ట్ అయిందింకా. అలా అలా ఎవరైతే ఏం చేస్తున్నావు అంటున్నారో వాళ్ళందరితో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. మరికోసారి మీరు ఫర్ ఎగ్జాంపుల్‌గా రేపు ఖమ్మం ఉంది. తర్వాత గుంటూరు ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్‌కెళ్తున్నప్పుడు యూజ్ గ్యాదరింగ్ ఉంటారు కదా! ఆ యూజ్ గ్యాదరింగ్ ఉన్నప్పుడు జాగ్రత్తగా యూజ్ గ్యాదరింగ్ ఉన్నప్పుడు ఇగో మీరు ఇలాగా సెల్ఫీ తీసుకోండి విత్ గ్యాదరింగ్ కనబడేలాగా. బ్యాక్ ఉన్నా పర్లేదు చేయండి. అది కూడా ఒక రోజు పోస్ట్ చేయండి. ఇలా అప్‌గ్రేడ్ అవుతూ ఉంటారు గదా! అంటే 4 గోడల మధ్యలో ఉన్న వాళ్ళు మీ ఫ్యామిలీలో, మీ రిలేటివ్స్‌లో, మీ కొలీగ్స్‌లో కొంతమంది ఎవరైతే ఉన్నారో, లేదా 9-5 జాబ్ చేస్తున్న కొంతమంది వాళ్ళ బాస్ పెట్టే ప్రెషర్ వల్లో, లేదంటే వాళ్ళ వైఫ్ పెట్టే ప్రెషర్ వల్లో, వాళ్ళ హస్బెండ్ పెట్టే ప్రెషర్ వల్లో, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అత్తమామలు పెట్టే ప్రెషర్ వల్లో, వాళ్ళ అమ్మ వాళ్ళు పెట్టే ప్రెషర్ వల్లో, ఏదో ఒక ప్రెషర్ వల్ల వాళ్ళు బాగా సతమతం అవుతుంటే, మీరు మాత్రం ఒక్కొక్క రోజు గుండె సూదితో గుచ్చుతూ ఉంటారన్నమాట మీ స్టేటస్‌ల ద్వారా. ఒక్కొక్క రోజు. ఎప్పుడైతే మీరు ఒకరోజు 5,000 10,000 ఇన్‌కమ్ పడిందనుకోండి. అది స్టేటస్ పెట్టండి. ఓకే. మరొక రోజు మీరు ఇంకెక్కడికైనా ఎళ్ళినప్పుడు అది ఇప్పుడు మీ స్పాన్సర్ మీ స్ప మీ మీ మ్యా ఫర్ ఎగ్జాంపుల్ శివ సార్‌ని మీరు మీట్ అయ్యారనుకోండి. శివ సార్ ఎక్కడైనా మీట్ అయినప్పుడు మీరు ఆ సార్‌తో ఫోటో తీసుకొని పెట్టండి. సో, సార్ ఇలాంటి వాళ్ళు ప్రొఫెషనల్‌గా మీరు ప్రెజెంటేషన్ దగ్గర కనిపిస్తారు కాబట్టి అప్పుడు అంటే ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ ఎవ్రీ డే ఒక పోస్ట్.
ఒక వ్యక్తి మిమ్మల్ని హెయిట్ చేసే వ్యక్తులకి ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడ్‌లో వాళ్ళ ఇన్నర్ జోన్ విషయంలో ట్రిగ్గర్ అవుతూ ఉంటది. ఏదో ఒక ప్రాబ్లమ్. మీరు మాత్రం చేంజ్ అవుతూ ఉంటే అది వాళ్ళకి గుండె సూదిలో గుచ్చుకుంటూ ఉంటుందన్నమాట. ఓకేనా? 5,000 చెక్ చూపించినప్పుడు మేబీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. 10,000 చెక్ మీకొచ్చినప్పుడు కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు ఒక రూ. 1,00,000 ఇన్‌కమ్ వచ్చినప్పుడు మీకు అప్పుడు కూడా కొంతమంది వావ్! కంగ్రాచ్యులేషన్స్ అని పెడతారు. అప్పుడు మీరు రిప్లై ఇవ్వండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అని రిప్లై ఇవ్వండి. నిజంగా ఆ వ్యక్తి ఏమైనా మనకేం బ్లెస్సింగ్స్ చేసారా? ఆ బ్లెస్సింగ్ చేయడం వల్ల మనమేమైనా ఆ రూ. 1,00,000 సంపాదించామా? లేదు కదా! కానీ ఆ వ్యక్తి బ్లెస్సింగ్ చేయడం వల్లే మనం నిజంగా 1,00,000 సంపాదించామని చెప్పి రిప్లై ఇవ్వండి. అప్పుడు స్టార్ట్ అవుద్ది ర్యాపో. కనెక్షన్స్. ఓహ్! ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? బాగున్నావా? అని చెప్పి ఇదవుతది. ఒకసారి అప్పుడు మీరు ఆ కమ్యూనికేషన్‌లో ఎక్కువ చాటింగ్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా ఒకసారి కలుద్దామా అని చెప్పి స్టార్ట్ చేయండి. కలవండి. అప్పుడు అదొక బేసిక్‌గా ప్రీమియం ప్లాటినం పడిపోతాయి. అంతే మీరు కలిసారంటే అయిపోద్ది. ఎందుకంటే మీ దగ్గర అంత పొటెన్షియాలిటీ ఉంది. ఎందుకు ఇలాంటి ప్రతిరోజు శివ సార్ లాంటి వాళ్ళు, సునీల్ సార్ లాంటి వారు, లింగన్న సార్, గోపి సార్ లాంటి వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ అంతా సబ్జెక్ట్ నేర్చుకున్నారు మీరు. మీ దగ్గర సబ్జెక్ట్ చాలా ఉంది. చాలా కాన్ఫిడెంట్ ఉంది. మీరు చెప్పే ప్రతి మాటలో కూడా కాన్ఫిడెన్స్ ఉంది. ఎప్పుడైతే కలిసారో ఒక పర్సన్ టక్కున అయిపోద్ది అంతే బిజినెస్ బేసిక్ ఆర్ ప్రీమియం ఏదైనా సరే. ఇంకొకసారి ఆహ్, మీరు స్టార్ ర్యాంక్ అచీవ్ అయ్యారనుకోండి. స్టార్ ర్యాంక్ పోస్ట్ పెట్టండి. ఎక్స్‌ట్రా ఇన్సెంటివ్. ఆ ఇన్‌కమ్ కూడా కావాలంటే స్టేటస్ పెట్టుకోవచ్చు. మీ వాట్సాప్‌లో. సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు. ఇన్‌కమ్ సోర్స్ అనేది. ప్రైవేట్‌గా మీ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకోవచ్చు. యాస్ పర్ డైరెక్ట్ సెల్లింగ్ పరంగా అది చేయకూడదు కాబట్టి. అయితే మీరు స్టేటస్ పెట్టారు. 5,000కి కనెక్ట్ అవ్వని వ్యక్తి, 10,000కి కనెక్ట్ అవ్వని వ్యక్తికి, రూ. 1,00,000 కూడా కనెక్ట్ అవ్వని వ్యక్తి అప్పటికి కూడా మీ మీద ఏదో అనుకుంటారు. ఒక 3,00,000కి వచ్చేసరికి అప్పుడైనా ఈ ప్రెషర్‌తో పోల్చుకుంటే అంటే ఇంట్లో ఉన్న ప్రెషర్‌తో పోల్చుకుంటే, లేదా ఆఫీస్‌లో ఉన్న ప్రెషర్‌తో పోల్చుకుంటే, ఈ వ్యక్తిని మనం హేట్ చేస్తే కొన్నంత బదులు ఒక్కసారి పలకరిస్తే బావుంటది. మంచిగా మాట్లాడితే బావుంటుంది అని చెప్పి స్టార్ట్ చేస్తారు. వాళ్ళే మీకు మీ అండర్‌లోకొస్తారు. నేను గ్యారంటీ చెప్తున్నాను. 100% మీరు ఇలాంటి యాక్టివిటీస్ ఏదైతే రెగ్యులర్‌గా చేస్తుంటారో, ఒకరోజు ఒక టిఫిన్ తింటున్నారనుకోండి. మంచి పెసర దోస తింటున్నారనుకోండి ఎగ్జాంపుల్. ఆ పెసర దోస తింటూ టుడే మై బ్రేక్‌ఫాస్ట్ డిఫరెంట్‌గా ఉండాలి. మీ థాట్స్ కూడా డిఫరెంట్‌గా ఉండాలి. ఎవ్రీ డే ఏదో ఒక పని చేస్తుంటే చెప్పాను కదా! ఏం చేయాలి? మిమ్మల్ని హేట్ చేసే వాళ్ళని, మిమ్మల్ని ఆహ్, అంటే మీరు గ్రో అవ్వకుండా చేసే వాళ్ళ మీద ఎక్కువ మీరు ఆలోచించకండి. మీ పని మీరు చేయండి. అది స్టేటస్‌లో పెడుతూ ఉండండి. ఇది ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో చాలా మంది ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఉన్నాయా లేదా? ఆ స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరి దగ్గర వాట్సాప్‌లు ఉన్నాయా లేదా? ఇన్‌స్టాగ్రామ్‌లో ఆల్‌మోస్ట్ ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ లేకపోయినా వాట్సాప్ ఉంది. పెడుతూ ఉండండి స్టోరీస్. ఒక రోజు కాకపోయినా ఒక రోజన్నా సరే. ఆటోమేటిక్‌గా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. వాళ్ళే మిమ్మల్ని కనెక్ట్ అవుతారు. ఫస్టు మళ్ళీ చెప్తున్నాను. ఎవరైనా సరే మిమ్మల్ని టెంప్ట్ చేసే వర్డ్స్ యూజ్ చేస్తుంటే, హలో ప్రకాష్ ఏంటి నువ్వు చేస్తున్నావు కదా! ఏంటి బిజినెస్ ఒకసారి చెప్పు నాకు ఒక 2, 3 ముక్కల్లో చెప్పేయి. కంపెనీ ఏంటి? అసలు వర్క్ ఏంటి? ఇన్‌కమ్ ఎలా వస్తది చెప్పేయి. 2, 3 ముక్కలు చెప్పావంటే నేను జాయిన్ అయిపోతాను. నాకైతే 100 మంది సైనింగ్ ఉన్నారు. అందరిని కింద జాయిన్ చేసేస్తాను. అప్పుడు మీరేమనుకుంటారు? ఓహో! ఇప్పుడిప్పుడే నేను స్టార్ ర్యాంక్ వచ్చేస్తాను. 1 స్టార్ ర్యాంకు అన్నీ ఐకాన్ స్టార్ డైరెక్ట్‌గా ఎళ్ళిపోతాను. ఇండియాలో ఫస్ట్ ఐకాన్ స్టార్ ఎవ్వడు లేరు. ప్రపంచంలోనే ఎవరు లేరురా బాబు అని చెప్పి టెంప్టింగ్ వర్డ్స్‌కి టెంప్ట్ అయిపోవద్దు చెప్తున్నాను ముందుగానే. ఎంత మగాడైనా సరే, ఎంతటి పెద్ద పొజిషన్‌లో ఉన్న వ్యక్తి అయినా, పీఎం అయినా సరే, ఆ వ్యక్తికి రిక్వైర్మెంట్ ఉంటే, నీడ్ ఉంటే, మన దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు, మనదే పైచేయి అయి ఉండాలి. అలా కానప్పుడు, అలా కానప్పుడు 100% మీరెప్పుడు కూడా విన్ అవ్వలేరు. ఎస్పెషల్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మాత్రం మీరు విన్ అవ్వలేరు. క్రికెట్ మీకు బాగా ఆడడం వచ్చండి. లేదా నాకు క్రికెట్ బాగా ఆడొచ్చండి. నాతో పాటు క్రికెట్ శివ సార్ కూడా ఆడలేరు నాతో పాటు క్రికెట్. యాక్చువల్‌గా శివ సార్ గ్రేట్. శివ సార్ చాలా బాగా ఆడతారు. అందుకని నేను చెప్తున్నాను. శివ సార్ కూడా నాతో క్రికెట్ ఆడలేరండి ఎగ్జాంపుల్‌గా. ఇప్పుడు నేను క్రికెట్‌లో తోపు కావచ్చు. బ్యాటింగ్ పట్టుకున్నంటే 6 బాల్స్‌కి సిక్సే. అయ్యేంత స్టామినా నా దగ్గర ఉందనుకోవచ్చు. ఇప్పుడు సునీల్ సార్ వాలీబాల్ బాగా ఆడగలుగుతారు. లేదా గోపి సార్ వాలీబాల్ బాగా ఆడగలుగుతారు. ఇప్పుడు నేను వాలీబాల్ కోర్ట్‌లో దిగి నాకున్న టాలెంటు, నాకున్న స్కిల్ నేను తోపుడని చెప్పి వాలీబాల్ కోర్ట్‌లో అక్కడ నేను ప్రూవ్ చేసుకుందాం అనుకుంటే యూజ్ ఉంటుందా? యూజ్ ఉంటుందా మై డియర్ ఫ్రెండ్స్? నో యూజ్. నేను ఎంత టాలెంట్ కావచ్చు. ఏ ఫీల్డ్‌లోని? ఎందులోని? క్రికెట్‌లో. వాలీబాల్ కోర్ట్‌లో కాదు కదా! అట్ ద సేమ్ టైమ్ మరొకసారి చెప్తున్నాను. మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయ్యారనుకుంటే మీరు అలాగని చెప్పి కొంతమంది పొగరుగా, గర్వంగా ఉండరు.
డౌన్ టు ఎర్త్ ఉండడానికి ట్రై చేయండి. 100% మీరు న్యాయంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ట్రై చేయండి. లేనిపోని కల్పించి చెప్పకండి. ఎప్పుడైతే మీరు కరెక్ట్‌గా మీ నోన్ జోన్‌ని షేర్ చేస్తుంటారో, మీకు తెలియకుండానే అన్‌నోన్ జోన్‌కి కూడా ఎలా షేర్ చేయాలో, ఏం చేయాలో అన్ని స్కిల్స్ నేర్చేసుకుంటారు. ఫస్ట్ మీరు నోన్ జోన్‌ని టచ్ చేయకుండా నాకు తెలిసిన వాళ్ళు ఎవరికీ చెప్పను సార్. ఫస్టు పాంప్లెట్స్ ఇస్తాను, పేపర్ ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను అని చెప్పి అన్‌నోన్ జోన్‌కెళ్లారా మీరు చాలా చాలా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తది. ఫస్ట్ నోన్ జోన్. ఒక్కలైనా, ఇద్దరైనా, ముగ్గురైనా నోన్ జోన్ అందరికి తెలియాలి. మీరేంటి అని చెప్పి. అది ఎప్పుడైతే తెలుస్తుందో వాళ్ళందరూ మీకు నేర్పించే గుణపాఠాలు ఏవైతే ఉంటాయో అన్నోన్ జోన్. ఇప్పుడు ఈ భూమి మీద చూడండి, గ్లోబ్ మీద నోన్ జోన్ అనేది 1% ఉన్నారు. అంతేనా? మీకు ఈ భూమి మీద తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఈ భూమి మీద ఎన్ని కోట్ల మంది జనాలున్నారు? మన ఇండియాలో అన్ని కోట్ల మంది జనాలున్నారు. అందులో మీకు ఎంతమంది తెలిసిన వాళ్ళు? ఓన్లీ 1%. బట్ తెలియని వాళ్ళు కొన్ని. తెలియని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు చూడండి. మరి తెలిసిన వాళ్ళు ఎవరైతే మీకున్నారో ఆ 1% పీపుల్స్, ఆ 1% పీపుల్స్ మీరు చెప్పడం వల్ల డైనస్ గ్లోబల్ గురించి, కంపెనీ గురించి, ప్రొడక్ట్ గురించి చెప్పడం వల్ల వాళ్ళలో కొంతమంది మిమ్మల్ని హేట్ చేస్తారు. ఇది వేస్ట్ అంటారు. నువ్వు వే నువ్వు నువ్వు చ నువ్వు ఇలాగే ఫెయిల్ అయిపోతావు అంటారు. ఇలా అన్నీ అండి. యాక్సెప్ట్, 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 యాక్సెప్ట్. ఎవ్రి రిజెక్షన్‌ని యాక్సెప్ట్ చేయండి. అవన్నీ నేర్చుకోండి. నెక్స్ట్ టైమ్ ఎక్కడ మిస్టేక్ చేశారో అది మళ్ళీ అది జరగకుండా చూసుకోండి. అవంతా మీకు అన్‌నోన్ జోన్. ఎవరైనా అన్‌నోన్ పర్సన్ ఇలా ఏంటి సార్ ఇలాగా మీరేదో వర్క్ చేస్తారంట కదా! మీరు ఇలా చూసి కాంటాక్ట్ చేస్తున్నాము అని చెప్పి అన్‌నోన్ జోన్ ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే అప్పుడు వాళ్ళకి మీరు కాన్ఫిడెంట్‌గా చెప్పగలిగే ధైర్యం అనేది ఎవరిస్తారు? ఎవరిస్తారు? నోన్ జోన్. సో, కాబట్టి వాళ్ళే మన దేవుళ్ళు. మన మన పిన్ని, మన బాబాయ్, మన అక్క, మన చెల్లి, తమ్ముడు ఆహ్, అందరూ మనకి దేవుళ్ళు. వాళ్ళకి మన కాన్సెప్ట్ అర్థమయ్యే విధంగా చెప్పండి. వాళ్ళు జాయిన్ అవ్వకపోయినా పర్లేదు. వాళ్ళు మనకిచ్చే ఎక్స్‌పీరియన్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో, నోన్ జోన్‌కి ఒక రైట్ టైమ్‌లో, ఒక రైట్ ప్లేస్‌లో ఒక 10 నిమిషాలైనా, 20 నిమిషాలైనా మన కంపెనీ గురించి, ప్రొడక్ట్ గురించి, బిజినెస్ ప్లాన్ గురించి మీకు మీరుగా ఎవరి సపోర్ట్ లేకుండా మీరుగా చెప్పేలాగా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయండి. అలా ప్రాక్టీస్ చేస్తుంటే అయిపోతుంది. ఎవరో రావాలని మాత్రం ఎదురు చూడకండి. ఎవరో రావాలి ఎదురు చూస్తూ ఉంటే ఎప్పుడు మనం ముందుకెళ్ళలేము. మన పని మనం చేయాలి. ఇండిపెండెంట్‌గా గ్రో అవ్వడానికి ట్రై చేయండి. ఇండిపెండెంట్‌గా గ్రో అవ్వడానికి ట్రై చేయండి. ఇండిపెండెంట్‌గా గ్రో అయితే ఎప్పుడైనా బతకగలుగుతారు. నేనైతే అలాగే బతికాను. అందుకని ఇప్పుడు చాలామంది నన్ను ఒక ఇన్‌స్పిరేషన్‌గా ఎందుకు తీసుకోవడానికి అవకాశం ఉంటుందంటే, నేను ఎవరి మీద డిపెండ్ అయ్యాననుకోండి. వాడు చెప్పిన మాట, వీడు చెప్పిన మాట వినాలి. అలాగే నేను డిపెండ్ అవ్వకుండా, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నా ఓన్ థాట్స్‌తో నేను వెళ్తూ ఉంటే, నా స్పాన్సర్స్ ఇచ్చిన గైడ్‌లైన్స్ ద్వారా నేను వర్క్ చేసుకుంటూ, నా స్టైల్‌లో నేను వర్క్ చేసుకుంటూ నేను వెళ్తే ఆటోమేటిక్‌గా నేను గ్రో అవుతాను. నలుగురికి ఇన్‌స్పిరేషన్ అవుతాను. పడితే దెబ్బలు తగులుతాయి. పెయిన్ అనుభవిద్దాం. ఆ అనుభవించిన ఆ పెయిన్ నుంచి నేర్చుకొని ముందుకెళ్ళాలి. అంతే తప్ప భయపడి వెనకెళ్ళిపోతుంటే మనం ముందుకెళ్ళం. యూ ఆర్ లీడర్ నాట్ ఎ లేబర్. ఫాలో అట్‌లీస్ట్ 5-10 వేస్. ఒక డిఫరెంట్ వేస్. ఇప్పుడు నేను మనకు తెలిసిన పద్ధతుల ద్వారా ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్‌గా ఆహ్, నోన్ జోన్ అంటే మనకు తెలిసిన వాళ్ళు. ఉదాహరణకి మనం ఎర్లీ మార్నింగ్ న్యూస్ పేపర్ వేసుకునే వాళ్ళు ఉంటారు. అదొక వే. ఆ న్యూస్ పేపర్ వేసుకున్న వ్యక్తికి కూడా మనం షేర్ చేయొచ్చు మన కాన్సెప్ట్ గురించి. మిల్క్ ప్యాకెట్ వేసుకున్న వాళ్ళకి చెప్పొచ్చు. మన ఇంటికి రోజు వస్తుంటారు. గ్యాస్ వేసేవాళ్ళు చెప్పొచ్చు. లేదంటే మన ఇంటి నైబర్స్ షేర్ చేయొచ్చు. రిలేటివ్స్ బాబాయ్, అత్త ఉంటారు. అత్త వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు. కనెక్షన్. బిల్డ్ ద కనెక్షన్. యూ ఎప్పుడు మర్చిపోవద్దు. యువర్ నెట్‌వర్క్ ఈస్ యువర్ నెట్ వర్త్. మీరు ఎంత నెట్‌వర్క్‌ని పెంచుకుంటారో మీ నెట్ వర్త్ అంత పెరుగుతుంది. ఎప్పుడైనా సరే, ఎవరితో అయినా సరే మీరు మాట్లాడుతున్నప్పుడు సూదిలాగా కుట్టేలాగా మాట్లాడండి. కత్తిరిలాగా మాట్లాడకండి మీ మాటలు. సూది దారంతో మనము స్టిచ్ చేస్తాం కదా! కుట్టగలుగుతుంటాం కదా! ఏదైనా క్లాత్స్ ఏమైనా. అలా అదేంటంటే కట్ అయిన పీసెస్‌ని ఆహ్, ఆహ్, అటాచ్ చేయగలుగుతుంది కదా! సూది దారం. యెస్. మనందరికి తెలుసు. మన మాట ఎప్పుడు కత్తిరిలా ఉండకూడదు. కటింగ్ అయిపోయేలా ఉండకూడదు. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఆ వ్యక్తి మనతో ఇంటరాక్ట్ అయ్యేలాగా మాట్లాడాలి. ఈరోజు చేయనంటున్నాడేమో, ఈరోజు నచ్చలేదన్నాడేమో, ఈరోజు నువ్వు నచ్చలేదేమో, ఏదో రోజు నువ్వు నచ్చుతావు. ఇప్పుడు శ్రీను సార్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీకు కనబడుతున్న వ్యక్తి నేను చెప్పే మాటలు మీకు చాలా మందికి ఇష్టం లేదు. అర్థం కావట్లేదు. కానీ ఏదో ఒక రోజు నా ప్రెజెంటేషన్ కోసం మీరు వెయిట్ చేస్తుంటారు. అది నాకు తెలుసు. నేను అది ఫీల్ అవుతాను. ఇప్పుడు మీలో చాలా మంది మిమ్మల్ని కూడా మీరు అలాగే ఫీల్ అవుతుంటారు. నో, నో, నో. ఎప్పుడైతే మీరు ఇలాంటి కొన్ని కొన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళని హర్ట్ చేయకుండా, అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కొంచెం జాగ్రత్తగా మాట్లాడతారో కనెక్షన్స్ ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటాయి.
సో అందుకనే డిఫరెంట్ వేస్, అట్లీస్ట్ ఒక 5 to 10 వేస్ ద్వారా మీరు ఎవ్రీడే కన్సిస్టెన్సీ ఎఫర్ట్స్ పెట్టండి. కన్సిస్టెన్సీ ఎఫర్ట్స్ మీకు పెడితే రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తుంది. ప్లాన్ యువర్ వర్క్. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో ప్లాన్ చేయండి. ఆ ప్లాన్ కోసం వర్క్ చేయండి. వర్క్ ఫర్ ద ప్లాన్. లెర్న్ ఫ్రమ్ యువర్ సీనియర్. అసలు కంపెనీ గురించి కానీ, ప్రొడక్ట్ గురించి కానీ, బిజినెస్ ప్లాన్ గురించి మీకు దగ్గర సబ్జెక్ట్ ఉందా? లేకపోతే ప్రాక్టీస్ చేయండి. చెప్పండి. చదవండి. చెప్పండి. చెప్పగా పర్ఫెక్ట్ అయిపోతాము. కాన్ఫిడెన్స్ వస్తది. డీల్ విత్ కాన్ఫిడెన్స్‌గా మనం ఇంటరాక్ట్ అవ్వగలుగుతాం. ఎవ్రీడే మనము ఒక 5 పాయింట్స్ ఈ విషయాల మీద స్టెప్ బై స్టెప్‌గా ఫాలో అప్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్, ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని ప్రొడక్ట్ గురించి కానీ, కంపెనీ గురించి కానీ, బిజినెస్ ప్లాన్ గురించి కానీ, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి కానీ, లీడర్‌షిప్ స్కిల్స్ గురించి కానీ, ఎవ్రీథింగ్ కూడా నేర్చుకోండి. లెర్నింగ్ అండ్ షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్. సెకండ్, లిస్ట్ బిల్డ్ చేయండి. కాంటాక్ట్ లిస్ట్ బిల్డ్ చేయండి. మీకు ఆల్రెడీ లాస్ట్ టైమ్ చెప్పాను. కొన్ని వేస్ ఏవైతే కాంటాక్ట్ లిస్ట్ బిల్డ్ చేయడానికి మనము కొన్ని టూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టూల్స్‌ని కరెక్ట్‌గా యూటిలైజ్ చేసుకోండి. మీరు నాకు ఇలాగే ఇంకొక రోజు టైమ్ ఇస్తే నేను రిక్రూటింగ్ టూల్స్ గురించి కూడా ఆన్‌లైన్ ద్వారా, ఆఫ్‌లైన్ ద్వారా రిక్రూట్‌మెంట్ చేయడానికి ఏమేం వేస్ ఉన్నాయి, సోషల్ మీడియా యూజ్ చేసుకొని కానీ, లేదంటే ఆఫ్‌లైన్ వేస్‌లో గాని ఏమున్నాయో కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఇఫ్ మీరు ఈ రోజులాగా నాకు టైం కేటాయిస్తే తర్వాత ఎప్పుడున్నా సరే. ఆ రోజు ఖచ్చితంగా నేను ఆ రిక్రూటింగ్ టూల్స్ గురించి షేర్ చేయడానికి నేను చాలా ప్రిపేర్ అయ్యి వస్తాను మీకోసం. బట్ మీరు ఒక్కలే వస్తే మాత్రం పాసిబిలిటీ కాదు. మీతో పాటుగా మీ టీమ్‌లో ఎవరైతే జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జాయిన్ అయ్యేలాగా చూసుకోండి. ఎందుకంటే మీరు నేర్చుకుంటే సరిపోదు కదా! మీ టీమ్ వాళ్ళు కూడా నేర్చుకుంటే నేను చెప్పేంత ఎగ్జాక్ట్ సబ్జెక్టు మీరు నేర్చేసుకొని వాళ్ళకి చెప్పలేరేమో. ఆ టైంలో వాళ్ళకది నా పాయింట్స్ నేను చెప్పే విధానమే ఆళ్ళు కనెక్ట్ అవ్వచ్చేమో. అందుకనే ఎట్ ఎనీ కాస్ట్ ఎవ్రీడే మార్నింగ్ సెషన్ ఏదైతే ఉందో మిస్ చేయొద్దు మీ టీమ్‌లో ఎవరిని కూడా. అండ్ ప్రోగ్రామ్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆఫ్‌లైన్ ప్రెజెంటేషన్స్‌కి 99% ఆఫ్‌లైన్ ప్రెజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో మిస్ చేయించకండి. ఆఫ్‌లైన్ అంటే ఇప్పుడు మనకి ఖమ్మంలో కానీ, గుంటూరులో కానీ, హైదరాబాద్‌లో కానీ, వైజాగ్‌లో కానీ, విజయవాడలో కానీ జరుగుతున్న ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్ మాత్రం ఎట్టి పరిస్థితిలోని మీ అనుకున్న వాళ్ళు కానీ, మీ నెట్‌వర్క్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఎట్టి పరిస్థితిలోని మిస్ చేయకుండా అటెండ్ చేయించండి. ఆన్‌లైన్ ప్రోగ్రామ్ అనేది ఈ రోజు కాకపోయినా రేపైనా, ఇప్పుడు కాకపోయినా రేపైనా చూడొచ్చు. ఆఫ్‌లైన్ ప్రెజెంటేషన్ అనేది మరి అలా కాదు. ఎందుకంటే అదొక హోటల్ మనం బుక్ చేస్తాము. మేనేజ్మెంట్ వాళ్ళు, ప్రెజెంటేషన్ స్పీకర్స్ అందరూ కూడా అక్కడ అసెంబుల్ అయ్యి ఆ సబ్జెక్ట్ షేర్ చేస్తుంటారు. లైవ్‌గా అది డైరెక్ట్‌గా వాళ్ళు చూసే విధానానికి డిఫరెంట్ వే ఉంటుంది. అండ్ వాళ్ళు అక్కడ బిలీఫ్ సిస్టమ్ ఎక్కువ ఉంటుంది. వెంటనే స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు కూడా ఆఫ్‌లైన్ ప్రెజెంటేషన్ నెగ్లెక్ట్ చేయొద్దు. మీకు పాసిబిలిటీ ఉన్నా లేకపోయినా మాత్రం 99% మీరు అటెండెన్స్ అనేది ఉండండి. మీ తరపున ఎవ్వరు లేకపోయినా మీరు అటెండ్ అవ్వడం వల్ల, మీరు కూర్చోవడం వల్ల మీరు కూడా రేపటి రోజున స్టార్ ర్యాంక్ అచీవ్ అవుతారు. మీరు కూడా రేపటి రోజున 1 స్టార్ అవుతారు. మీరు కూడా రేపటి రోజున స్టేజ్ ఎక్కుతారు. అవునా? కాదా? మరి మీరు స్టేజ్ ఎక్కిన తర్వాత ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడాలో ప్రిపేర్ అవ్వాలంటే ముందు అక్కడ ఆల్రెడీ మాట్లాడుతున్న వాళ్ళ నుంచి నేర్చుకోవాలి కదా! అందుకని మీ తరపున ఎవరు రాకపోయినా సరే ఎక్కడైతే ప్రోగ్రామ్ జరుగుతుందో ఆ ప్రోగ్రామ్‌కి వెళ్ళండి. కొంచెం డబ్బులు ఖర్చయినా సరే వెళ్ళండి. కూర్చోండి, వినండి, అబ్జర్వ్ చేయండి. వాళ్ళ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది? ఎవ్రీథింగ్ కూడా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే అలా బాడీ లాంగ్వేజ్‌ని అబ్జర్వ్ చేస్తూ, ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ అబ్జర్వ్ చేస్తూ, ఆ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఏదైనా డిస్టర్బెన్స్ చేస్తే, ఆ డిస్టర్బెన్స్‌ని వాళ్ళు ఎలా కవర్ అప్ చేస్తున్నారో ఎవ్రీథింగ్ కూడా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ స్పాన్సరింగ్. ఫోర్త్ పాయింట్ స్పాన్సరింగ్. కంటిన్యూయస్‌గా మనము ఏం పని చేయకుండా కాకుండా స్పాన్సరింగ్ మీద కూడా ఫోకస్ చేయాలి. కొంతమంది మన ఫ్రెండ్స్ సర్కిల్‌లో వాళ్ళు కానీ, లేదంటే మనం ఏదైతే సోషల్ మీడియా యూజ్ చేస్తున్నామో, ఈ సోషల్ మీడియా ద్వారా కానీ ఎప్పటికప్పుడు మనం అప్రోచ్ అయ్యి లీడ్స్ జనరేషన్ అయ్యేలాగా మనం లీడ్ మాగ్నెట్ లాగా మనం పని చేయాలి. వాళ్ళకి మన పని మనదే. ఈరోజు మన పని మనం చేయాలి. కొంత పర్సెంటేజ్ మన టీమ్‌కి కూడా ఆహ్, మన ద్వారా వచ్చే వాళ్ళకి కూడా గైడ్ చేయాల్సి ఉంటుంది. మనం విన్ అవ్వాలి. దానికోసం స్పాన్సరింగ్ చేయాలి. మన ద్వారా వచ్చిన వాళ్ళు కూడా విన్ అయ్యేలాగా మనం గైడ్ చేయాలి. దానికోసం మనము వాళ్ళకి ఏమి టూల్స్ మనం ఇవ్వగలుగుతాము, వాళ్ళ కోసం మనం ఎలాంటి సబ్జెక్ట్ మనం ఇవ్వగలుగుతాము, వాళ్ళ కోసం ఎంత టైం కేటాయించగలుగుతాం అన్నీ కూడా నేర్చుకోండి. అండ్ లాస్ట్ పాయింట్ ప్రమోటింగ్. మన ద్వారా వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ బేసిక్ మెంబర్ కావచ్చు, వాళ్ళు ప్రీమియంని కానీ, ఎలైట్‌లో కానీ, ప్లాటినంలోనో అయ్యేలాగా వాళ్ళ యొక్క బెనిఫిట్స్ చెప్పడానికి ట్రై చేయండి. బిజినెస్ ప్లాన్ యొక్క డెప్త్ చెప్పండి. అసలు ఇన్‌స్టంట్ అమౌంట్‌కి, డైలీ పేమెంట్‌కి, వీక్లీ పేమెంట్‌కి, మంత్లీ పేమెంట్‌కి అసలు డిఫరెన్సెస్ చాలా మందికి తెలియట్లేదు. ఆ సబ్జెక్ట్ చెప్పండి. అండ్ పైరింగ్ బోనస్ కావచ్చు, మ్యాచింగ్ బోనస్ కావచ్చు, దాని గురించి మీరు నేర్చుకోండి.
నేర్పించగలిగితే ఆ యొక్క పొటాన్షియాలిటీ తెలిసిన వ్యక్తులు 100% వాళ్ళ లెవెల్ త్వరగా ప్రమోట్ అవుతారు, ప్లాటినంలోకి ఎంటర్ అయిపోతారు. బీ ఇన్ టచ్ విత్ యువర్ సీనియర్, అప్డేట్ యువర్ వర్క్ ప్రోగ్రెస్ డైలీ. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ స్పాన్సర్తో, మీ సీనియర్తో మీరు ఎప్పటికప్పుడు టచ్లో ఉంటేనే కానీ మీరు గ్రో అవ్వలేరు. మిమ్మల్ని మోటివేట్ చేయగలిగే ఒకే ఒక పర్సన్ మీ స్పాన్సర్ మాత్రమే, మీ సీనియర్ మాత్రమే. ఎందుకంటే మీ ఎదుగుదలను కోరుకునే వ్యక్తి మీ స్పాన్సర్ మాత్రమే. మీ డౌన్లైన్ కాదు, లేదా మీ పక్కన వాళ్ళు కాదు, మీ రిలేటివ్స్ కాదు, మీ ఫ్యామిలీ అంతకంటే కాదు. ఓన్లీ మీ స్పాన్సర్ మాత్రమే ఖచ్చితంగా మీ ఎదుగుదలను కోరుకుంటాడు. ఎందుకంటే సిస్టమ్ హ్యారిటీ అనే ఒక వ్యక్తి ఒక మైండ్ సెట్ తో, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మైండ్ సెట్ తో క్రియేట్ చేసిన సిస్టమ్ ఎలాంటిది అంటే విన్ విన్ విన్. ఇందులో వర్క్ చేసిన ఒక పర్సన్ విన్ అవ్వాలి, ఆ వ్యక్తితో పాటుగా మిగతా వాళ్ళు కూడా విన్ అవ్వాలి. విన్ విన్ విన్, ఎవ్రీవన్ విన్ అవ్వాలి. ఇప్పుడు ఈ రోజున ఈ ప్రోగ్రామ్ వింటున్న ప్రతి ఒక్కరు కూడా విన్ అవ్వాలని నేను ఎంత 100% అవుట్పుట్ నేను ఇస్తానో, మీలో కొంతమంది స్పీకర్స్ తయారవుతారు, మీలో కొంతమంది లీడర్స్ తయారవుతారు. ఆ లీడర్స్ వల్ల నాకు కూడా అదే విధంగా హెల్ప్ అవుతుంది. అవునా కాదా? నేచర్‌కి కనెక్షన్ అవుతుంది. మీలో కొంతమంది నన్ను ఒక విధానంగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ విధంగా అబ్జర్వ్ చేసుకొని నేర్చుకొని స్పీకర్‌గా మారితే మిమ్మల్ని చాలా మంది ఇష్టపడతారు. అప్పుడు మీ మైండ్‌లో గుర్తొస్తుంది. నా రోజు పలానా శ్రీను కాక అనే ఒక వ్యక్తి పలానా విషయాన్ని చెప్పడం వల్ల, ఆయన చెప్పే విధానాన్ని అర్థం చేసుకోవడం వల్ల ఈ రోజు నేను ఇలా అయ్యాను కదా అని చెప్పి మీకు ఉంటుంది. దట్ ఈస్ నేచర్‌కి కనెక్షన్ ఉంటుంది. మేబీ మీరు నా డౌన్‌లైన్ కాకపోవచ్చు. మేబీ నేను మిమ్మల్ని జాయిన్ ఉండకపోవచ్చు. మేబీ నా టీమ్‌కి మీరు కాకపోవచ్చు. బట్ నేను 100% నా 100% నేను ఇవ్వగలిగితే నేచర్ ఆటోమేటిక్‌గా నాకు అంత 100కి 200% ఏదో ఒక రూపంలో నాకు బ్లెస్సింగ్స్ రూపంలోనే వస్తది. ఇదే యాటిట్యూడ్ మీరు కూడా నేర్చుకోండి. ఏదో వస్తదని ఆశించకండి. ఏదో వస్తదని ఆశించారంటే ఏది రాదు. ఆశించకుండా ఏదైనా చేయండి, అన్నీ వస్తాయి. అది లవ్ అయినా, ఫ్రెండ్‌షిప్ అయినా, మనీ అయినా, ఎవ్రీథింగ్ కూడా రావాల్సిన టైంలో ఖచ్చితంగా వస్తది. కొంచెం ఓపిక పట్టండి. కర్మ సిద్ధాంతాన్ని మీరు ఎవరైతే ఫాలో అవుతుంటారో మీకు తెలిసి ఉండొచ్చు. కొంచెం ఓపికతో ఉండు, అన్నిట్లికి కూడా లెక్కతో సహా వస్తది. అందుకని దయచేసి మీ సీనియర్‌కి ఎప్పుడు టచ్‌లో ఉండండి. ఒక్క 10 నిమిషాలన్నా మాట్లాడుతున్నారు. లాస్ట్ టైమ్ గోపి సార్ ఏం చెప్పారు? నేను రోజుకి ఒక్కసారైనా నా స్పాన్సర్ నా సీనియర్ శివ సార్‌తో మాట్లాడుతూ ఉంటాను. ఎందుకు? నేనిప్పుడు సిల్వర్ స్టార్ అయిపోయాను కదా! ఇండియాలో నంబర్ 1 అయిపోయాను కదా! నో. నేను ఏదైనా సరే నా సీనియర్‌తో నేను ఇంటరాక్ట్ అవుతుంటాను. నేను మాట్లాడుతుంటాను. నేను నేర్చుకుంటుంటాను. ఎందుకంటే లైక్ మైండెడ్ పర్సన్ కాబట్టి, లైక్ మైండెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకొంచెం థాట్స్ ఎప్పటికప్పుడు న్యూ థాట్స్ వస్తూ ఉంటాయి. అలా ఉండిపోరు వాళ్ళు. సో, కాబట్టి ఎప్పటికప్పుడు మీ స్పాన్సర్‌తో ఆహ్, మీరు లైక్ టచ్‌లోకి ఉండండి. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద లాస్ట్ పాయింట్ నేను ఈరోజు కవర్ చేయాలనుకుంటున్నాను. మీరు ఈ బిజినెస్‌లో, ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే ఒక పెద్ద సీక్రెట్ ఏదన్నా ఉంది అంటే దట్ ఈస్ అటెండ్ ట్రైనింగ్స్. అటెండ్ మోర్ అండ్ మోర్ ట్రైనింగ్స్. ట్రైనింగ్స్ అటెండ్ అవ్వడంలో మీరు మాత్రం నెగ్లెక్ట్ చేశారా, మిమ్మల్ని మీ సక్సెస్‌ని మీరే నాశనం చేసుకున్నట్టు. ఎవరి కొమ్మ మీద వాళ్ళు కూర్చొని, లేదంటే ఎవరి గోతిలో వాళ్ళే తవ్వుకున్నట్టుగా కొమ్మ మీద కూర్చొని తవ్వుతా నరుక్కుంటారు కదా! అలాగా ట్రైనింగ్స్ అటెండ్ అవ్వడం అందరూ కూడా అంతే. నేను అదే చెప్తాను. ఎందుకంటే మీరెప్పుడైతే ఈ సీక్రెట్ తెలుసుకుంటారో 100% మీరు ఎవరు చెప్పినా వినరు. మీ మనసు చెప్పినా మీరు వినరు. వెళ్ళిపోతూనే ఉంటారు. మీ గ్రోత్ మీద ఫోకస్ చేస్తుంటారు. ఈ యొక్క ట్రైనింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ టాప్ సీక్రెట్ ఏదైతే ఉందో అటెండ్ మోర్ ట్రైనింగ్స్. మీరు స్పీకర్‌గా మారిన తర్వాత వరకు కూడా మీరు అటెండ్ అవుతూనే ఉండండి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మేము స్పీకర్స్. ఇప్పుడు శివ సార్ స్పీకరు, లింగన్న సార్ స్పీకరు, లేదంటే గోపి సార్ స్పీకరు, సునీల్ సార్ స్పీకరు. మరి ఇంకా ఎందుకు ట్రైనింగ్స్ అటెండ్ అవుతున్నారు వాళ్ళు? నోవా సార్ కూడా స్పీకరే. మరి ఎందుకు ఇంకా అటెండ్ అవుతున్నారు? నో. మీ దగ్గర నుంచి కూడా నేర్చుకుందాం అని చెప్పి. మీ దగ్గర నుంచి కూడా నేర్చుకోవడానికి. అదేంటి సార్ మా దగ్గర నుంచి నేర్చుకోవడం అంటే, యెస్. ఈరోజు నేను సునీత మేడం దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఈరోజు ప్రొఫైల్ గురించి చెప్పిన సునీల్ సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. నిజం. లీడర్ అనే వ్యక్తి ఎప్పుడు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఏ విషయాల్లోనా, ఎక్కడైనా సరే. సాకులు చెప్పకండి. రీజన్ చెప్పకండి. మీరు చెప్పే ప్రతి రీజన్ ఖచ్చితంగా అది
అంతకి ఇంత పెరిగి 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 మీ ఫెయిల్యూర్కి పెద్ద గోడలా అయిపోద్ది. దయచేసి అలాంటి రీజన్స్తో గోడలు కట్టకూడదు. యాక్టివ్గా ఉండండి. ఇలాగే మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. మనం అందరం కలిసి సక్సెస్ అవుదాము. విన్ విన్ అనే సిస్టమ్ ఏదైతే మనకి సిస్టమేటిక్గా మన హ్యారిటీ లాంటి పెద్ద గ్రేట్ సీనియర్స్ మన మేనేజ్మెంట్ వాళ్ళు క్రియేట్ చేసిన సిస్టమ్ని దానికి తగ్గట్టుగానే ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్ లాగా ఎస్ఎఫ్ఎస్ సక్సెస్ ఫార్ములా సిస్టమ్ అనేది ఏదైతే మనం క్రియేట్ చేసిన శివసార్ లాంటి వాళ్ళందరూ కూడా దాన్ని మనం ఫాలో అవ్వగలగాలి. మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళగలగాలి. తీసుకెళ్దామా? ఎంతమంది తీసుకెళ్దాం అనుకుంటున్నారు చెప్పండి, నాకు అడ్రస్ చేయండి. సార్ ఈ ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్ని, ఇంత గ్రేట్ సిస్టమ్ని, ఇంత ఇన్స్పిరేషనల్ సిస్టమ్ని ఎంతమంది ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఇక్కడ నాకు 70 మెంబర్స్ కనబడుతున్నారు. ఎంతమంది హ్యాండ్ రైజ్ చేస్తారో చూద్దాం. తెలుసా హ్యాండ్ రైజ్ అనే ఆప్షన్ ఎక్కడుందో తెలుసా? తెలియకపోతే నేను ఏం చేయలేను. ఎందుకంటే మనం ఇంకా ఏం నేర్చుకోవట్లేదని అర్థం. వావ్ 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 సూపర్. మోర్ దెన్ 13 మెంబర్స్. ఫ్యాంటాస్టిక్ 15 16 17 వావ్ గ్రేట్. ఇలాగే మీరు ఎవ్రీడే నేర్చుకోండి. రోజు నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్ చేయండి. మీ ఫ్రెండ్స్తో లేదా మీ టీం మెంబర్స్తో షేర్ చేస్తూ మీరు అప్గ్రేడ్ అవుతూ ఉండండి. గ్రేట్. సో మరొక ట్రైనింగ్లో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు కీప్ స్మైలింగ్ యువర్ ఫ్రెండ్ కలప. బాయ్. థ్యాంక్స్ టు స్పాన్సర్ ఎవరైతే నాకు థ్యాంక్ యూ సో మచ్. 1 year. 1 year. 1 year. 1 year. ఓకే. సో ఇప్పుడు మన డైనాస్ గ్లోబల్ స్లోగన్ తో మన సెషన్ ఎండ్ చేద్దాం. డైనాస్ గ్లోబల్, డైనాస్ గ్లోబల్, డీల్ విత్ కాన్ఫిడెన్స్. ఓకే, ఈ రోజు ఫీల్డ్ లో ఉన్న అందరికి ఆల్ ది బెస్ట్ అండి. అందరూ బిజీగా ఉన్నారు.